ఫ్రెండ్స్ అందరూ ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకుందామని వెళ్ళారు. అక్కడ ఎవరో గంజాయి తాగుతూ ఉంటే వీడు ఒక్క పఫ్ తీసుకున్నాడు. When we talk about a condition like depression, it is also like any other health issue. బ్రెయిన్ అనేది కూడా మన బాడీలోని ఒక ఆర్గనే. ఏ విధంగా అయితే నా హార్ట్ కానీ నా లివర్ కానీ రిపేర్లోకి వెళ్ళవచ్చు, నా బ్రెయిన్ కూడా రిపేర్లోకి వెళ్ళవచ్చు. మా క్లాస్లో ఒక అబ్బాయి ఉండేవాడు. ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడల్లా స్టమక్ పెయిన్ కంప్లైంట్ చేసేవాడు. ఒక 8-9 years క్రితము he came to consult me. Clearly he was diagnosed with a generalized anxiety. Typically anxiety లాంటి కండిషన్లో మనకు బ్రెయిన్ రిలేటెడ్ కండిషన్ అయినప్పటికీ the symptoms are bodily symptoms. సో ఈ ఓవర్ థింకింగ్ ని యాంగ్జైటీకి ఏమైనా కనెక్షన్ ఉన్నదా? ఖచ్చితంగా ఉందండి. అన్ఫేవరబుల్గా ఏదైనా ఉన్నప్పుడు, అన్సర్టనిటీ ఉన్నప్పుడు మన బ్రెయిన్ కెనాట్ గోయింగ్ టు రెస్ట్. సో ఇట్స్ అ సైక్లికల్ థింగ్. ఇట్ స్టార్టెడ్ విత్ ఓవర్ థింకింగ్, స్ట్రెస్ హార్మోన్, బ్రెయిన్ చేంజెస్, అగైన్ లీడింగ్ ఇన్ టు ఓవర్ థింకింగ్, అండ్ నౌ దిస్ ఇస్ అ సైక్లికల్ లూప్. చైల్డ్హుడ్లో జరిగే ఎక్స్పీరియన్సెస్ ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆన్ పర్సనాలిటీ, పాజిటివ్ ట్రేట్స్, ఆ పర్సన్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ సైకాట్రిక్ కండిషన్స్. రీసెంట్ గా వీడ్ అడిక్షన్ గురించి కూడా దేర్ లైక్ అ లాట్ ఆఫ్ కాన్వర్సేషన్స్ హ్యాపెనింగ్. మినిమల్ కన్సంప్షన్ ఆన్ అ డైలీ బేసిస్, ఇట్స్ యాక్చువల్లీ హెల్దీ. ఈ క్యానబిస్ అన్నది తీసుకున్నప్పుడు బ్రెయిన్ లోపల మన డోపమైన్ సిస్టమ్ ని మారుస్తుంది అని. సో దేర్ ఇస్ నో మోర్ డోపమైన్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ యువర్ బ్రెయిన్. వీ హ్యావ్ సీన్ 1 or 2 బాయ్స్ ఇట్లనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏదో ఫామ్ హౌస్ లో పార్టీ చేసుకుందామని వెళ్ళారు. అక్కడ ఎవరో గంజాయి తాగుతూ ఉంటే వీడు ఒక్క పఫ్ తీసుకున్నాడు. ఆ ఒక్క పఫ్ వల్ల సప్లై చైన్ ఇన్వెంటరీ కరెక్ట్ గా మేనేజ్ చేసి టు ఎన్షూర్ దట్ మీరు మాక్సిమం కస్టమర్స్ ని పుల్ చేస్తున్నప్పుడు ఒక చిన్న చిన్న ఆస్పెక్ట్స్ ఉంటాయి కదా మోటివేషన్ కి. మన రోజు మీరు ఫస్ట్ అవుట్లెట్ ఓపెన్ చేసుకున్నప్పుడు మైండ్ సెట్ ఎలా ఉన్నది, ఎంత ఇన్వెస్ట్ చేశారు, 4 టీమ్ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో మీ విజన్, మీ వాల్యూ సిస్టమ్ దేంతోనైతే మీరు స్టిక్ అయ్యి మీ లైఫ్ లీడ్ చేశారు. ఒక F&B, ఒక రెస్టారెంట్ కానివ్వండి, ఒక కెఫే కానివ్వండి పుష్ చేయాలి అని అంటే మార్కెటింగ్ పరంగా ఏమేం చేయాలి వాళ్ళు? డిప్రెషన్ అన్నది చాలా మంది ఇప్పుడు చాలా సింపుల్గా వాడేస్తున్న పదం అన్నమాట. అంటే ఐఎమ్ డిప్రెస్డ్, ఐ డోంట్ వాంట్ గో ఎనీవేర్ అన్నది. సో దీన్ని కొంచెం బ్రేక్ డౌన్ చేసి మల్టిపుల్ సబ్ టాపిక్స్గా మాట్లాడుకుందామండి. అంటే వర్క్ పరిధిలోని, పేరెంటింగ్ దీంట్లోని, లేదంటే చిల్డ్రన్ వాట్ దే ఆర్ గోయింగ్ త్రూ, అంటే ఇప్పుడున్న కాంపిటీషన్ దీనిలోని బ్రేక్ డౌన్ చేసి మాట్లాడదాం. అసలు మనకి క్లినికలీ డిప్రెషన్ ఉన్నది అని తెలియజేసే సిమ్టమ్స్ ఏంటి? ఐ థింక్ మనం గైడ్ లైన్స్ ప్రకారం కనుక చూసుకుంటే కార్డినల్ సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషన్ అని దెర్ ఆర్ 3 మెయిన్ సిమ్టమ్స్ అండి. ఒకటి సాడ్నెస్ ఆర్ లో మూడ్. రెండోది ఈజీ ఫెటిగబిలిటీ, అంటే త్వరగా అలసిపోవడం. అంటే డే స్టార్ట్ చేస్తున్నాను, కొద్దిసేపు తర్వాతనే నాకు అలసట వచ్చేసింది, నేను చేస్తున్న పనిని ఆపేస్తున్నాను. మూడోది యాన్హిడోనియా అంటాము. అంటే ఇంతకుముందు ఏ ఆస్పెక్ట్స్ని అయితే నేను ఎంజాయ్ చేసేవాడినో, ప్రాబబ్లీ వీకెండ్ ఒక సినిమాకి వెళ్ళడము, లేదా ఫ్రెండ్స్ తోటి ఒక రెస్టారెంట్కి వెళ్ళడము, లేదా ఫ్యామిలీతో టైం గడపడము, ఇలా ఏవైతే నాకు ప్రీవియస్లీ సంతోషాన్ని కానీ ప్లెజర్ని కానీ ఇచ్చేవో అవి ఇంకా నాకు హ్యాపీనెస్ని ఇవ్వట్లేదు. సో దే బికమ్ వెరీ రొటీన్ ఆర్ దే బికమ్ వెరీ బ్లాంక్. సో ఆ రకంగా మనకు ఫీల్ అయినప్పుడు దాన్ని మనం యాన్హిడోనియా అంటాము. సో ఈ 3 మెయిన్ సిమ్టమ్స్ని మనము కార్డినల్ సిమ్టమ్స్ ఆఫ్ డిప్రెషన్ అని అంటామండి. అయితే మీరు అన్నట్టు వాట్ రియలీ హ్యాపెన్స్ ఇస్, ఇవాల్టి రోజుల్లో డిప్రెస్డ్ అనే పదాన్ని ఈజ్ బీయింగ్ ఓవర్ యూజ్డ్. ఎందుకంటే కొద్దిగా బాధ వేసిన, లేదా కొద్దిగా మనకు అనుకున్నట్టు సంఘటనలు జరగకపోయినా మనం వెంటనే ఫీల్ అయ్యే ఎమోషన్ని మనం డిప్రెస్డ్ అని అంటాము. వాస్తవంగా దట్ ఈస్ సాడ్నెస్. సో సాడ్నెస్కి డిప్రెషన్కి డిఫరెన్స్ ఏమిటి అని అంటే, ఇఫ్ యూ టేక్ అ సింపుల్ ఎగ్జాంపుల్, ఇవాళ నా రిజల్ట్ వచ్చింది. నా రిజల్ట్లో నేను ఎక్స్పెక్టెడ్ కన్నా చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, నేను ఒక సబ్జెక్ట్ ఫెయిల్ అయ్యాను. సో ఆబ్వియస్లీ ద రియాక్షన్ దట్ మై బ్రెయిన్ ఈస్ గోయింగ్ టు గివ్ ఈజ్ అ నెగిటివ్ ఎమోషన్. దాన్నే మనము సాడ్నెస్ అంటాం. సో నేను బాధలో ఉన్నాను, నా ఫ్రెండ్స్ అందరూ పాస్ అయ్యారు, వాళ్ళు ఏం కాదులేరా అని అంటున్నారు, కానీ నాకు వాళ్ళని కలవబుద్ధి కావట్లేదు. నేను ఒక రూమ్లో ఐసోలేట్ అయ్యాను, నాకు ఆ రోజు తినబుద్ధి కూడా కావట్లేదు, రాత్రి పడుకుందాం అనుకుంటే నిద్ర పట్టలేదు. ఇలా ఒక 1 or 2 days అయ్యింది. కానీ గ్రాడ్యువలీ వాట్ వీ రియలైజెస్, మన బ్రెయిన్ సెట్స్ ఇన్, మళ్ళీ రీవైర్ చేసుకుని, లేదు ఓకే వాట్ ఎవర్ హ్యాపెండ్ ఇస్ హ్యాపెండ్, దాన్ని మనం మార్చరాదు, కానీ ఇప్పుడు మనం చేయగలిగింది ఏమిటి
అనే ఒక ఆలోచన రావడము. అక్కడ నుండి మెల్లగా నేను ఆ 2 days సరిగ్గా తినకపోయినా డే 3 రోజు మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు మై బయోలాజికల్ ఫంక్షన్స్, స్లీప్, యాపిటైట్. మెల్లగా ఒక వారం రోజుల్లో ఐ స్టెప్ అవుట్, మీట్ మై ఫ్రెండ్స్. ఐ మైట్ బీ సాడ్, బట్ ఐ గో బ్యాక్ టు మై ఫ్రెండ్స్, మై సోషల్ లైఫ్. అలాగే ఒక 10 daysలో నేను గ్రాడ్యువలీ నా ఫంక్షనాలిటీ అంటే మై డైలీ రొటీన్, ఒకే టైంకి పడుకోవడం, ఒకే టైంకి లేవడము, మళ్ళీ వర్కింగ్ ఆన్ సంథింగ్ దట్ ఈస్ మీనింగ్ఫుల్ ఆర్ పర్పస్ఫుల్, ఆ విధంగా చేయడం. సో దిస్ ఈజ్ వాట్ ఈజ్ అ నార్మల్ రియాక్షన్ దట్ హ్యాపెన్స్ టు సంథింగ్ అన్ఫేవరబుల్. అనుకోనిది జరిగినప్పుడు మన బ్రెయిన్ ఈ విధంగా రియాక్ట్ అవుతుంది. అలా కాకుండా ఒకవేళ ఈ సిమ్టమ్స్ అన్నీ ఏవైతే నేను చెప్తున్నానో అలానే పర్సిస్ట్ అవుతూ నా వేరియస్ డైమెన్షన్స్ ఆఫ్ మై లైఫ్, అంటే మన బయలాజికల్ ఫంక్షన్స్, నిద్ర, ఆకలి, నా సోషల్ ఫంక్షన్స్, ఇంట్లో వాళ్ళతోటి జనాలతోటి మాట్లాడలేకపోవడము, నా ప్రొఫెషనల్ ఫంక్షన్స్ యాజ్ అ స్టూడెంట్ చదువుకోవడము, లేదా యాజ్ అ డాక్టర్ డే టు డే యాక్టివిటీస్కి వెళ్ళడము, హాస్పిటల్కి వెళ్ళడము, ఈ విధంగా మల్టిపుల్ డైమెన్షన్స్ దెబ్బతిన్నప్పుడు మనం దానిని డిప్రెషన్ లేదా మేజర్ డిప్రెసివ్ డిసార్డర్ అని అంటామండి. సో ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ఏవైతే ఉంటాయో మనం దాన్ని ఫాలో అవుతాము. ఆ గైడ్లైన్స్లోని ఉండే సిమ్టమ్స్ని మనం ఫుల్ఫిల్ అయినప్పుడే మనం దానిని డిప్రెషన్ అని అనవచ్చు. ఒక్కసారి డిప్రెషన్ అని అన్న తర్వాత దేర్ ఇస్ గ్రేడింగ్ ఆఫ్ ఇట్. సిమ్టమ్స్ బట్టి ఎక్స్ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మైల్డ్ డిప్రెషన్ అంటాము, ఇంకొన్ని సిమ్టమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మోడరేట్ డిప్రెషన్ అని అంటాము. అలానే కొద్దిగా ఎక్కువ నెంబర్ ఆఫ్ సిమ్టమ్స్ ఉన్నా లేదా ఆత్మహత్య ఆలోచనలు ఉన్నప్పుడు, ఆ రకంగా ఉన్నప్పుడు మనం దాన్ని సివియర్ కానీ వెరీ సివియర్ డిప్రెషన్ కానీ పరిగణిస్తాము. ఇది కూడా ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే చాలాసార్లు ఒక తీవ్రమైన సివియారిటీ అంటే మోడరేటో, సివియరో, వెరీ సివియర్లోనో జనాలు వస్తారు. మనం డయాగ్నోస్ చేసిన తర్వాత చెప్తాము, కానీ వాళ్ళు అంటారు నాకు మెడిసిన్స్ మాత్రం రాయకండి అని అంటారు. అంటే ఇట్స్ నాట్ అ చాయిస్ దట్ ఐ హ్యావ్, కానీ ఇట్ ఈస్ యాజ్ పర్ ద సివియారిటీ దట్ వీ డిసైడ్. అంటే సివియారిటీ బట్టి ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ చెప్పేవి ఏమిటి అని అంటే మైల్డర్ డిప్రెషన్ ఉన్నప్పుడు సిబిటి అంటాము, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ, అటువంటి ట్రీట్మెంట్స్ హెల్ప్ అవుతాయి. మోడరేట్ డిప్రెషన్కి వచ్చే వరకు మెడిసిన్స్ ప్లస్ సిబిటి. సివియర్ డిప్రెషన్ ఉన్నప్పుడు మొదట మెడికేషన్ ఇవ్వాలి. ఆ బ్రెయిన్ కెమిస్ట్రీని మనం మళ్ళీ కరెక్ట్ చేసిన తర్వాత అప్పుడు థెరప్యూటిక్ టెక్నిక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ నాకు మనం ప్రతిరోజు అందరము కూడా వీ టాక్ అబౌట్ గుడ్ హ్యాబిట్స్. అందులో వాకింగ్ కానీ జాగింగ్ కానీ ఈజ్ అ గుడ్ హ్యాబిట్. కానీ నా కాళ్ళ లోపల ఉన్న ఎముక విరిగినప్పుడు వాకింగ్ ఈజ్ నాట్ అ గుడ్ హ్యాబిట్. అలానే చాలాసార్లు పీపుల్ టాక్ అబౌట్ మెడిటేషన్. నువ్వు మెడిటేషన్ చెయ్యి అని అంటారు. మెడిటేషన్ అందరికీ మంచిదే, కానీ ఒక తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉన్నప్పుడు మీరు మెడిటేట్ చేయడము ఇస్ సంథింగ్ లైక్ రన్నింగ్ విత్ అ బ్రోకెన్ బోన్. సో ఆ టైంలో మన బ్రెయిన్ ఎంత తీసుకోగలదు, మనం ఎంత ఇవ్వాలి, అండ్ వాట్ కెన్ బీ ఓవర్ డూయింగ్ అనేది ఒక స్పెషలిస్ట్ చెప్పగలుగుతారు. అండ్ యాజ్ అ డాక్టర్ నాకు మెడిసిన్స్ తీసుకోవడం ఇష్టం ఉండదు, కానీ అవసరం ఉన్నప్పుడు తీసుకోకపోవడం వల్ల జరిగే నష్టం కూడా మనం పరిగణించాలి. బికాజ్ అ లాట్ ఆఫ్ టైమ్స్ సివియారిటీ ఉన్నప్పుడు వీ కాంట్ జస్ట్ వెయిట్ ఆన్ ట్రీట్మెంట్స్ విచ్ విల్ టేక్ వెరీ లాంగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సిబిటి సెషన్ స్టార్ట్ చేస్తే రిజల్ట్స్ రావడానికి కొన్ని వారాలు పట్టొచ్చు. నేను మెడిసిన్ స్టార్ట్ చేసినా కొన్నిసార్లు కొన్ని వారాలు పడుతుంది. సో సూసైడల్ థాట్స్ ఉన్నప్పుడు, ఆత్మహత్య ఆలోచనలు ఉన్నప్పుడు నేను కొన్ని వారాల వరకు ఆగడానికి వీలు లేదు. సో అటువంటప్పుడు వీ ట్రై టు బ్రింగ్ ఇన్ మోర్ ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ విచ్ వర్క్ ఫాస్టర్. సో అక్కడే మనము కీటమిన్ థెరపీ కానివ్వండి, ఎలక్ట్రో కన్వల్సివ్ థెరపీ కానివ్వండి, ఇటువంటి ట్రీట్మెంట్స్ని ఇంట్రడ్యూస్ చేస్తాము. ఇవేంటంటే త్వరగా పనిచేస్తాయి. నేను ఎప్పుడూ అంటుంటాను, క్రికెట్లో ఒక సేయింగ్ ఉంటుంది, యూ సెండ్ యువర్ బెస్ట్ బ్యాట్స్మెన్ ఫస్ట్ అంటారు. సో ఆ విధంగా ఒక క్రైసిస్ సిచ్యువేషన్లో యూ వాంట్ టు సెండ్ యువర్ బెస్ట్ ట్రీట్మెంట్ ఫస్ట్. సో దట్స్ హౌ వీ వర్క్ ఆన్ డయాగ్నోసింగ్ అండ్ ట్రీటింగ్ ద డిప్రెషన్ అండి. ఒకప్పుడు అంటే మనకి డిప్రెషన్ ఇది అది అంటే పేరెంట్స్ డిస్మిస్ ఇట్ కదా, మా కాలంలో ఇలాంటివి ఏం లేవు, ఇప్పుడు మీరే ఇచ్చేస్తున్నారు అన్నట్టు.
సో ఇప్పుడు జనరేషన్, అప్పుడు జనరేషన్ కొంచెం ఆ కాంట్రాస్ట్ ఏంటి అన్నది చెప్తారా? అండ్ దీనికి ఇంకొక లేయర్ యాడ్ చేస్తాను నేను. ఈజ్ దట్ చాలామంది వాళ్ళు ఈవెన్ ఆల్దో లైక్ ఇఫ్ యూ యాక్చువల్లీ డయాగ్నోస్ దెమ్ దే హ్యావ్ డిప్రెషన్ బట్ దే లివ్ దేర్ లైఫ్స్ నార్మల్గానే, ఏముండదు. అలాంటి సిచ్యువేషన్స్ కూడా దాని గురించి మాట్లాడదాము. సో ట్రూ అండి. అయితే మనము అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, వెన్ వీ టాక్ అబౌట్ అ కండిషన్ లైక్ డిప్రెషన్, ఇట్ ఈస్ ఆల్సో లైక్ ఎనీ అదర్ హెల్త్ ఇష్యూ. ఇప్పుడు హైపర్ టెన్షన్ అంటాము, హై బీపీ, లేదా డయాబెటీస్ అంటాము, హై బ్లడ్ షుగర్స్. చాలామందికి కొన్ని సంవత్సరాల వరకు వాళ్ళు టెస్ట్ చేసుకునే వరకు తెలియదు. ఏదో ఒక రోజు సడన్గా హై షుగర్ లెవెల్స్ బయటపడతాయి. యూనో 100 లోపల ఉండవలసింది 200 దగ్గరనో 300 దగ్గరనో ఉంటుంది. అది ఓవర్ నైట్ 300 అయిపోలేదు, అది ఓవర్ ద స్పాన్ ఆఫ్ మంత్స్, ఇయర్స్ 300 అయింది. సో కొన్నిసార్లు ఏంటంటే మనకు వెంటనే లక్షణాలు కనిపించకపోవచ్చు, లేదా కనిపించే కొన్ని లక్షణాలను మనము ఏమీ లేదులే అని పక్కన పెడుతూ ఉండవచ్చు. అలాగే ఇది ఇంతే, ఇలా ఇంకెవరికో కూడా ఉండింది, నాకు కూడా ఉంది అని యాక్సెప్ట్ చేసుకుని ముందుకు వెళ్ళడం. సో ఆ రకంగా ఏ విధంగా అయితే కొన్ని ఫిజికల్ హెల్త్ ఇష్యూస్ని మనము ఇగ్నోర్ చేస్తూ వస్తున్నామో, బ్రెయిన్ రిలేటెడ్ కండిషన్స్ లేదా ఈ సైకలాజికల్ కండిషన్స్ని కూడా చాలా వరకు ఇగ్నోర్ చేయడం అన్నది జరుగుతుంది. సో వీ సీ అ లాట్ ఆఫ్ పీపుల్, డిప్రెషన్ ఉన్నవాళ్ళు కానివ్వండి, యాంగ్జైటీ ఉన్నవాళ్ళు కానివ్వండి, మా దగ్గరికి మొదటిసారి వచ్చే వరకు దే హ్యావ్ ఆల్రెడీ బీన్ లివింగ్ విత్ దేర్ సిమ్టమ్స్ ఫర్ 10 years, 20 years. సో ఆ రకంగా వాళ్ళు ఆల్రెడీ సఫర్ అవుతూ వస్తున్నారు. అయితే వాళ్ళు చెప్పడము, ఇది ఇలా ఉన్నప్పటికీ మేము మా యాక్టివిటీస్ అన్నీ చేసుకుంటున్నాము అని. దో ఇట్ ఈస్ అ గుడ్ థింగ్, ఇట్ ఈస్ ఆల్సో అ బ్యాడ్ థింగ్. యాక్టివిటీస్ చేసుకోగలుగుతున్నారు కనుక గుడ్ థింగ్, కానీ ఆ రకమైన సఫరింగ్ని మీరు అలాగే వదిలేసే వరకు బ్రెయిన్ లోపల జరిగే చేంజెస్ కానివ్వండి, వీటిని మనము 2 types ఆఫ్ చేంజెస్ అంటాము. ఇనీషియలీ జరిగేది కెమికల్ చేంజెస్, అది అలానే ప్రొలాంగ్ అవుతే స్ట్రక్చరల్ బ్రెయిన్ చేంజెస్ అనేవి కూడా జరుగుతాయి. సో కొన్ని ఇంపార్టెంట్ బ్రెయిన్ ఏరియాస్, ప్రీఫ్రాంటల్ కార్టెక్స్ కానివ్వండి, ఏదైతే ద మోస్ట్ ఇవాల్వ్డ్ బ్రెయిన్ ఏరియా అంటాము, అలానే హిప్పోకాంపస్ మన మెమొరీకి సంబంధించిన ఏరియా, ఈ ఏరియాస్లోని ష్రింకేజ్ ఇన్ ద బ్రెయిన్ అనేది క్రానిక్ ఇల్నెసెస్ వల్ల మనం చూస్తూ ఉంటాము. సో క్రానిసిటీ అన్నప్పుడు ఎక్కువ కాలము మనము దానిని ట్రీట్ చేయకుండా వదిలేసినప్పుడు దాన్ని క్రానిక్ అని అంటాము. సో ఆ రకంగా ట్రీట్ చేయకపోవడం వల్ల జరిగే నష్టాలు కూడా ఉంటాయి. అండ్ ఇవాల్టి జనరేషన్లో ఐ థింక్ అవేర్నెస్ అనేది కొద్దిగా పెరిగింది. సో అవేర్నెస్ అనేది పెరిగే వరకు ఎస్, బ్రెయిన్ అనేది కూడా మన బాడీలోని ఒక ఆర్గనే. ఏ విధంగా అయితే నా హార్ట్ కానీ, నా లివర్ కానీ, నా కిడ్నీస్ కానీ రిపేర్లోకి వెళ్ళవచ్చు, నా బ్రెయిన్ కూడా రిపేర్లోకి వెళ్ళవచ్చు. బ్రెయిన్ రిపేర్లోకి వెళ్ళినంత మాత్రాన నేను తెలివి తక్కువ వాడినను, లేదా నేను ఒక వీక్ పర్సన్ అనో కాదు. దట్ ఈస్ అన్ ఆర్గన్ దట్ కెన్ ఆల్సో గో ఇన్ టు రిపేర్ అని యాక్సెప్టెన్స్ ఈ మధ్య పెరిగింది కనుక వీఆర్ సీయింగ్ మోర్ అండ్ మోర్ పీపుల్ కమింగ్. గుడ్ థింగ్ ఏంటంటే ఇప్పుడు స్కూల్స్లో కూడా దెర్ ఆర్ కౌన్సిలర్స్, కాలేజ్లో కూడా దెర్ ఆర్ కౌన్సిలర్స్. సో దే ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై, టీచర్స్ కూడా ఆర్ ఏబుల్ టు ఐడెంటిఫై సమ్ ఆఫ్ దీస్ ఆస్పెక్ట్స్. అంటే ఇఫ్ యూ గో బ్యాక్ ఇన్ టు 2 decades back, 3 decades back, what teachers could identify was only excessively visible symptoms. అంటే ADHDలో హైపర్ యాక్టివిటీ ఉంటే, లేదా యూనో అగ్రెసివ్ బిహేవియర్స్ ఉంటే వీటిని మాత్రమే ఐడెంటిఫై చేయగలిగేవాళ్ళు. కానీ ఇప్పుడు దే ఆర్ ఆల్సో ఏబుల్ టు ఐడెంటిఫై సాడ్నెస్, లోన్లీనెస్, దాని తర్వాత కమ్యూనికేషన్ రిలేటెడ్ ఆస్పెక్ట్స్, వీటిని అబ్జర్వ్ చేస్తున్నారు కనుక. బికాజ్ ఇఫ్ ఐ లుక్ బ్యాక్, ఇప్పుడు నా క్లాస్లో 70 మంది ఉండేవాళ్ళు. ఆ 70 మందిలో టీచర్ ఎప్పుడైనా ఎవరినైనా పిలిచి ఆపర్చునిటీ, ఒక పద్యం చదవమనో, ఒక పారాగ్రాఫ్ చదవమనో చెప్పేది మ్యాక్సిమం 15-20 మందిలోనే పిలిచేవాళ్ళు. టీచర్స్ కూడా ఓకే, వీడు వింటున్నాడు, వీడు బాగా చేస్తున్నాడు అని వాడికి మళ్ళీ మళ్ళీ ఆపర్చునిటీస్ ఇవ్వడం. సో ఆ మిగతా 50 మందిలో ఎంతమందికి స్టేజ్ ఫియర్ ఉంది, ఎంతమంది నిజంగా వచ్చి మాట్లాడలేరు అనేది అప్పుడు ఐడెంటిఫై చేయలేకపోయాం. సో ఐ స్టిల్ రిమెంబర్ యాజ్ అ చైల్డ్, నాకు మా క్లాస్లో ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఉన్నప్పుడల్లా స్టమక్ పెయిన్ కంప్లైంట్ చేసేవాడు. అండ్
మిగతా పిల్లలందరితో పాటు నేను కూడా ఆ వయసులో తెలియక వాడిని ఎగతాళి చేశాను. ఏదన్నా ఎగ్జామ్ వస్తుంది అని అంటే, అరే వీడికైతే కడుపు నొప్పి మొదలైపోతుందిరా, ఎగ్జామ్ వస్తుందో రాదో అని 2 రోజుల ముందే వీడికి మొదలైపోతుంది అని. టు మై షాకింగ్, ఒక 8-9 years క్రితము హీ కేమ్ టు కన్సల్ట్ మీ అండ్ క్లియర్లీ హీ వాజ్ డయాగ్నోస్డ్ విత్ అ జనరలైజ్డ్ యాంగ్జైటీ. అండ్ వెన్ ఐ ట్రైడ్ టు డేట్ బ్యాక్ ఆ సిమ్టమ్స్ ఎప్పటి నుంచి మొదలయ్యాయి అని చెప్తే, హీ దెన్ వాజ్ రీకలెక్టింగ్ అండ్ సేయింగ్ దట్ నాకు స్కూల్లో ఉన్నప్పుడు ఈ విధంగా జరిగేది అని. అండ్ ఐ ఫెల్ట్ సో బ్యాడ్, ఎందుకంటే అప్పుడు తెలుసో తెలియకనో వీ మేడ్ ఫన్ ఆఫ్ హిమ్ అండ్ దట్ వాజ్ యాంగ్జైటీ. సో టిపికలీ యాంగ్జైటీ లాంటి కండిషన్లో మనకు బ్రెయిన్ రిలేటెడ్ కండిషన్ అయినప్పటికీ ద సిమ్టమ్స్ ఆర్ బాడీలీ సిమ్టమ్స్. గుండె దడ ఉంటుంది. చాలాసార్లు యాంగ్జైటీ పానిక్ అటాక్స్ తోటి రాత్రి 12ంటికి, మధ్యరాత్రి 2ంటికి ఎమర్జెన్సీ రూమ్కి వెళ్తూ ఉంటారు. నాకు హార్ట్ అటాక్ వస్తుందేమో అని. అలానే డిజీనెస్ ఉంటుంది చాలామందికి. ఇదేదో న్యూరలాజికల్ కండిషన్ అనుకుని ఎమర్జెన్సీకి వెళ్తారు. అలానే సివియర్ గ్యాస్ట్రిక్ పెయిన్, కడుపులో పిసికేసినట్టు ఉంటుంది అని చెప్తారు. ఇంక్రీజ్డ్ యాసిడ్ సెక్రీషన్ ఉంటుంది. అలానే కొందరికి షార్ట్నెస్ ఆఫ్ బ్రెత్ ఉంటుంది. సార్ దమ్ము రావట్లేదు అని వెంటనే ఎమర్జెన్సీకి వెళ్తారు. ఇవన్నీ కూడా ఫిజికల్ కండిషన్స్ని రూల్ అవుట్ చేసిన తర్వాత మనం తెలుసుకునేది ఏమిటి అని అంటే, దిస్ ఈజ్ అన్ అండర్లయింగ్ సైకలాజికల్ స్టేట్ విచ్ ఈస్ యాంగ్జైటీ ఆర్ అ పానిక్. సో ఆ రకంగా అప్పటిలో లేని అవగాహన ఈ మధ్య పెరుగుతోంది కనుక పీపుల్ ఆర్ మోర్ యాక్సెప్టింగ్ ఇట్. పేరెంట్స్ కూడా కొద్ది వరకు, అంటే అప్పటికీ ఒక హెజిటేషన్ ఉంటుంది. వచ్చినప్పుడు వాళ్ళు చాలా క్వశ్చన్స్ని పుటప్ చేస్తారు, కానీ అట్లీస్ట్ దే ఆర్ హ్యావింగ్ అ డిస్కషన్. ఇంతకుముందు ఏంటంటే ఇంట్లోనే అది రూల్ అవుట్ అయిపోయేది. సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్తే హీల్ బీ లేబుల్డ్ అనే ఒక థాట్ ప్రాసెస్ ఏదైతే ఉండిందో ఇప్పుడు మారుతోంది. దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ దే ఆర్ హ్యావింగ్ డిస్కషన్స్ అండ్ ఎట్ వన్ పాయింట్ దే అండర్స్టాండ్, ఓకే ఈ స్పెషలిస్ట్ చెప్తున్నది ఈజ్ కీపింగ్ మై చైల్డ్స్ హెల్త్ ఇన్ మైండ్ అనేది వాళ్ళు కూడా తెలుసుకోగలుగుతున్నారు. ఈ యాంగ్జైటీ అన్నది డస్ ఇట్ క్రాప్ ఫ్రమ్ ఓవర్ థింకింగ్? బికాజ్ ఓవర్ థింకింగ్ అన్నది కూడా ఐ థింక్ ఇట్ హ్యాపెన్స్ చాలామందికి ఫేసెస్లో జరుగుతుంటుంది. లేదా పెళ్ళి అవుతుందో, లేదంటే ఏదైనా దే హ్యావ్ టు మూవ్ కంట్రీస్. సో ఇలాంటి పెద్ద సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు లైఫ్లోనే ఓవర్ థింకింగ్ అన్నది రావడం, దట్ కైండ్ ఆఫ్ ఇమ్మొబిలైజెస్ యూ ఫ్రమ్ అ లాట్ ఆఫ్ థింగ్స్. సో ఈ ఓవర్ థింకింగ్ని యాంగ్జైటీకి ఏదైనా కనెక్షన్ ఉన్నదా? ఖచ్చితంగా ఉందండి. ఇఫ్ యూ లుక్ ఎట్ యాంగ్జైటీలో ఉండే వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ సిమ్టమ్స్ ఈజ్ ఓవర్ థింకింగ్. అలానే మీరు అన్నట్టు ఒక క్రానిక్ ఓవర్ థింకింగ్ అనే ఒక ఎన్వైర్మెంటల్ స్టేట్ మన లైఫ్లో ఉన్నప్పుడు, అంటే మీరు అన్నట్టు నాకు మల్టిపుల్ సమస్యలు ఉన్నాయి, నా దగ్గర ఉద్యోగం లేదు, అట్లానే మా ఇంట్లో మా అక్కకు మా చెల్లికో నేను పెళ్లి చేయాలి, అలానే ఫైనాన్షియల్ ఇష్యూస్ అనేది ఉన్నాయి, తల్లిదండ్రికి అనారోగ్యం ఉంది, వీటన్నిటి గురించి నా బ్రెయిన్ ఆటోమేటిక్గా ఆలోచిస్తుంది. ఎందుకంటే అవి ఫేవరబుల్గా లేవు. అన్ఫేవరబుల్గా ఏదైనా ఉన్నప్పుడు, ఒక అన్సర్టనిటీ ఉన్నప్పుడు మన బ్రెయిన్ కెనాట్ గోయింగ్ టు రెస్ట్. సో ఒక అన్సర్టన్ సిచ్యువేషన్లో జరిగేది ఏమిటి అని అంటే, నా బ్రెయిన్ ఒక నెరేటివ్ని తయారు చేసేసుకుంటుంది. సో ఇలా జరుగుతుందేమో, అలా జరుగుతుందేమో, అదవుతుందేమో. ఎందుకంటే బ్రెయిన్ లైక్స్ క్లారిటీ, కానీ ఎవ్రీ సిచ్యువేషన్ కాంట్ గివ్ అస్ క్లారిటీ. ఇప్పుడు నా ఉద్యోగం నాకు రావట్లేదు అనుకోండి, ఐ డోంట్ నో వెన్ ఐ విల్ గెట్ ఇట్. సో నా బ్రెయిన్ అక్కడ కుక్ చేసేది ఏంటంటే, అమ్మో ఇంకో 6 నెలల వరకు నీకు ఉద్యోగం రాదేమో, నువ్వు ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్ళినా నీకు రాదు, వాళ్ళు నిన్ను పక్కకు పెట్టేస్తారు, ఇంత గ్యాప్ వచ్చింది అని అంటే ఇంట్లో ఫైనాన్షియల్ ఇష్యూస్ మొదలైపోతాయి, దానివల్ల అనారోగ్యం పెరగచ్చు, అక్కకి నేను పెళ్లి చేయలేకపోతానేమో. ఈ రకంగా ఒక నెరేటివ్ నా బ్రెయిన్ తయారు చేసేస్తూ ఉంటుంది. ఈ నెరేటివ్ వల్ల నా లోపల స్ట్రెస్ హార్మోన్ పెరుగుతుంది. ఎందుకంటే ఇవన్నీ నెగిటివ్ థాట్స్. సో స్ట్రెస్ హార్మోన్ పెరిగే వరకు అది నా బ్రెయిన్ లోపలికి వెళ్ళి నా బ్రెయిన్ లోపల కొన్ని చేంజెస్ని చేస్తుంది. ఆ చేంజెస్ జరిగే వరకు నా బ్రెయిన్ ప్రశాంతత కోల్పోయి మళ్ళీ ఓవర్ థింకింగ్ చేస్తుంది. సో ఇట్స్ అ సైక్లికల్ థింగ్. ఇట్ స్టార్టెడ్ విత్ ఓవర్ థింకింగ్, స్ట్రెస్ హార్మోన్, బ్రెయిన్ చేంజెస్, అగైన్ లీడింగ్ ఇన్ టు ఓవర్ థింకింగ్, అండ్ నౌ దిస్ ఇస్ అ సైక్లికల్ లూప్. సో ఆ రకంగా ఓవర్ థింకింగ్ అండ్ యాంగ్జైటీ గో హ్యాండ్ ఇన్ హ్యాండ్. అండ్ యాంగ్జైటీ ఉన్నప్పుడు మన లోపల ఉండే ఫియర్ సెంటర్, దాన్నే మనము అమిగ్డలా అని అంటాము, ఎమోషనల్ సెంటర్. సో బ్రెయిన్ ఆరోగ్యంగా ఉన్నప్పుడు నా ఫియర్ సెంటర్
నా లాజికల్ సెంటర్, ఈ రెండు కూడా బేస్ లైన్ 0 దగ్గరే ఉన్నాయి. ఇప్పుడు బేస్ లైన్ 0 దగ్గర ఉన్నప్పుడు నా సెన్స్ ఆర్గన్స్ ద్వారా ఏదైనా ఇన్ఫర్మేషన్ బ్రెయిన్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ ఈ రెండిటి దగ్గరికి వెళ్తోంది. ఈ రెండు ఈక్వల్లీ దానిని దాని మీద వర్క్ చేస్తున్నాయి. కానీ క్రానిక్ స్ట్రెస్ వల్ల ఈ ఫియర్ సెంటర్ బేస్ లైన్ 20కో 30కో వెళ్ళిపోతుంది. సో నా ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దీనికన్నా ముందు ఇది యాక్సెస్ చేస్తుంది. అందుకే చాలాసార్లు కొన్ని ఫియర్స్ ఇల్లాజికల్గా ఉంటాయి, బట్ ద బ్రెయిన్ ఇస్ ఫియర్ఫుల్. ఎందుకంటే ఇది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ని తీసుకుని ఇట్ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ ఫియర్. లాజికల్ సెంటర్ ఏంటంటే ఆలోచించాలి కదా, ఆలోచించడం అంటే టైం పడుతుంది. ఇది మిల్లీ సెకండ్స్లో వెళ్ళిపోయి ఇట్ స్టార్ట్స్ క్రియేటింగ్ ఫియర్. అందుకు బియాండ్ లాజిక్ దేర్ ఇస్ ఫియర్ సమ్ టైమ్స్. అండ్ ఆ రకంగా ఉన్నప్పుడు మనం దానిని యాంగ్జైటీ అని కూడా అనొచ్చు. సో ద గ్రేటెస్ట్ డిఫరెన్స్ బిట్వీన్ ఫియర్ అండ్ యాంగ్జైటీ అన్నప్పుడు ఐ గివ్ అన్ ఎగ్జాంపుల్. సో లెట్స్ టేక్ ఫిక్షనల్ స్టోరీ. ఒక 20 years క్రితము నేను జూబ్లీ హిల్స్కో గచ్చిబౌలికో వెళ్ళాను. అప్పుడు అదంతా అడవి గనక ఏదో పని మీద వెళ్ళాను. అక్కడ నేను నడుచుకుంటూ వెళ్తుంటే సడన్గా నాకు పాము కనిపించింది. నాకు వెంటనే భయం వేసింది. దట్స్ మై ఫియర్. ఎందుకంటే పాము కరుస్తుందని తెలుసు కనుక. మళ్ళీ రెండో రోజు నేను మళ్ళీ ఏదో పని మీద అక్కడికే వెళ్ళాల్సి వచ్చింది. ఈసారి నాకు పాము కనిపించలేదు, కానీ నాకు భయం వేస్తుంది. దట్ ఈస్ యాంగ్జైటీ. అక్కడ ఏది లేదు కానీ ఏదో జరుగుతుందేమో అని నా బ్రెయిన్ యాంటిసిపేట్ చేస్తుంది. ఏదో అంటే అక్కడ పాము వస్తుందేమో అని నా బ్రెయిన్ యాంటిసిపేట్ చేస్తుంది. దట్ ఈస్ యాంగ్జైటీ. 20 ఏళ్ల తర్వాత ఇవాళ నేను మళ్ళీ గచ్చిబౌలికి వెళ్ళాను. అడవి పక్కన పెట్టండి, అక్కడ గడ్డి కూడా లేదు. అయినా నాకు నా బ్రెయిన్ ఫియర్ తయారు చేస్తుంది. అక్కడ లాజిక్ లేదు, కానీ ప్రీవియస్లీ జరిగిన సంఘటనల వల్ల నా బ్రెయిన్ ఆ ఏరియాని చూసే వరకు ఫియర్ని తయారు చేస్తుంది. దట్ ఈస్ యాంగ్జైటీ డిసార్డర్. సో వేర్ ద లాజికల్ సెంటర్ ఈస్ నాట్ ఏబుల్ టు డూ ఎనీథింగ్, ద ఫియర్ సెంటర్ హ్యాస్ ఆల్రెడీ సెంట్ అన్ ఇంపల్స్. ఒకవేళ ఇలాంటి సిచ్యువేషన్ ఒక కపుల్ ఆఫ్ సిచ్యువేషన్ వాళ్ళ లైఫ్లోని ఆ సిచ్యువేషన్స్కి దీనివల్లే యాంగ్జైటీ వస్తుంది అని అనుకోండి. ఇస్ దట్ నార్మల్ ఆర్ ఇస్ దట్ సంథింగ్ దట్ పీపుల్ నీడ్ టు డీల్ విత్? మనము మొదట్లో మాట్లాడినట్టు ఒకవేళ ఈ యాంగ్జైటీ అనేది కూడా మన డైలీ యాక్టివిటీస్ని ఒకవేళ డిస్టర్బ్ చేయడం లేదు అని అనుకోండి, దెన్ దట్స్ ఓకే. ఇప్పుడు అ లాట్ ఆఫ్ టైమ్స్ నేను ఏదైనా ఒక స్టేజ్ మీద మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కొద్దిగా గుండె దడ ఉంటుంది. ఇవాళ మీ పాడ్కాస్ట్కి వచ్చి ఇక్కడ కూర్చున్నప్పుడు మొదట్లో కొద్దిగా గుండె దడ అనిపించింది. బట్ ఒకవేళ గుండె దడ వల్ల నేను ఇక్కడ నేను చేయగలనో లేదో అని నేను బయటికి వెళ్ళిపోయాను అనుకోండి, దట్స్ సంథింగ్ దట్ నీడ్స్ టు బీ అడ్రస్డ్. లేదు, గుండె దడని ఒకవేళ ఇఫ్ మై బ్రెయిన్ ఇస్ ఏబుల్ టు యాక్సెప్ట్ యాజ్ జస్ట్ అ సిగ్నల్, కొత్త ప్లేస్కి వచ్చాను, ఇక్కడ అడ్జస్ట్ అయ్యే వరకు కొద్దిగా మై బాడీ ఈజ్ రియాక్టింగ్ టు ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే, కానీ నౌ ఐ ఫీల్ వెరీ కామర్, ఐ ఫీల్ సెటిల్డ్. నేను నా ఇంట్లో ఉన్నప్పుడు ఎంత కంఫర్టబుల్గా ఉన్నాను అంతే కంఫర్టబుల్గా ఒకవేళ కూర్చోగలిగి మీతో మాట్లాడుతున్నాను అని అంటే దెన్ దట్స్ ఓకే. సో ఇఫ్ ఇట్ ఈస్ కాజింగ్ అ డిస్టర్బెన్స్, అండ్ మేజర్లీ మనం యాంగ్జైటీలో చూసేది ఏంటి అంటే అవాయిడెన్స్. ఒకవేళ నా కండిషన్ వల్ల నేను సిచ్యువేషన్స్ని అవాయిడ్ చేస్తున్నాను అని అంటే దెన్ దట్ నీడ్స్ టు బీ అడ్రస్డ్. ఓకే. మీరు ఇందాక స్ట్రెస్ గురించి మాట్లాడాం కదా, ఫోన్ పొద్దున్న లేచిన వెంటనే చూడొద్దని చాలా చోట్ల చదివాను నేను. ఎందుకంటే అపారెంట్లీ యువర్ కార్టిసాల్ లెవెల్స్ గో అప్. ఇది చేయకూడదు అన్నది మనం అసలు చెప్పదు, ఎందుకంటే అందరికి తెలిసిన విషయమే. ఎందుకు చేయకూడదు అంటే లైక్ వాట్ హ్యాపెన్స్ ఎవ్రీ డే మీరు పడుకునే ముందు గంట ఫోన్ చూస్తున్నాము, పొద్దున్న లేచిన వెంటనే ఫస్ట్ థింగ్ అలారం ఆఫ్ చేయడానికని ఫోన్ తీసి ఫోన్ చూస్తున్నాం మళ్ళీ ఒక అరగంట గంట. ఏం జరుగుతుంది ఇలా చేస్తూ ఉంటే లాంగ్ రన్లోని ఏం జరుగుతుంది? సో ఫస్ట్లీ అండి, ఇప్పుడు మనము మొబైల్ ఫోన్ అనేది యూజ్ చేసినప్పుడు మోస్ట్లీ అంటే 90 to 95% పీపుల్ ఆర్ టచింగ్ ద మొబైల్ ఫోన్ ఫార్ ఒకటి వాట్సాప్ కోసం కానివ్వండి, లేదా ఈ సోషల్ మీడియా యాప్స్ కోసం కానివ్వండి, లేదా ఈమెయిల్స్ కోసం కానివ్వండి. సో ఈ రకంగా మనం పొద్దున్న లేవగానే ఈ కాంటెంట్ని మనం ఏదైతే బ్రెయిన్కి ఇస్తున్నామో దట్ ఈస్ వెరీ స్టిమ్యులేటింగ్ ఫర్ ద బ్రెయిన్. అంటే మనం అప్పుడే నిద్ర నుంచి లేచినప్పుడు ఆ రకమైన స్టిమ్యులేషన్ మన బ్రెయిన్కి మంచిది కాదు, అవసరం కూడా లేదు.
అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ నేను స్ప్రింట్ చేయాలి అని అనుకుంటే ఐ డోంట్ స్టార్ట్ విత్ స్ప్రింట్స్. I first start with walks, jogs, runs and then go to sprints. సో అలానే సోషల్ మీడియా లేదా స్క్రీన్స్ కాజ్ చేసే స్టిమ్యులేషన్ ఇస్ లైక్ స్ప్రింటింగ్ టు ద బ్రెయిన్. ఎందుకంటే దేర్ ఇస్ అ వెరీ హై డోపమైన్ రిలీజ్ యాజ్ వెల్ యాజ్ దేర్ ఇస్ అ కార్టిజాల్ రిలీజ్. ఎందుకంటే ఇప్పుడు నేను వాట్సాప్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఓపెన్ చేసినప్పుడు ఐ యామ్ సీయింగ్ అదర్స్ లైఫ్స్. అండ్ ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో ఎవరైనా కూడా వాళ్ళ లైఫ్లో ఉండే బెస్ట్ మూమెంట్స్ని పెడతారు. రెగ్యులర్లీ ఇతరుల బెస్ట్ మూమెంట్స్ని నేను చూస్తూ ఉండే వరకు ఐ స్టార్ట్ కంపేరింగ్ మై లైఫ్ విచ్ హ్యాస్ అప్స్ అండ్ డౌన్స్ విత్ ఓన్లీ దేర్ బెస్ట్ మూమెంట్స్. సో ఐ స్టార్ట్ ఫీలింగ్ వెరీ నెగిటివ్. నాకు నా గురించి చాలా నెగిటివ్గా, నా గురించి చాలా తక్కువగా, లో కాన్ఫిడెన్స్గా అనిపిస్తుంది. అండ్ దాని వలన హై కార్టిజాల్ లెవెల్స్ అనేది రిలీజ్ అవుతాయి. అలానే మనం అడుగుతున్నట్టు పడుకునే కన్నా ముందు కూడా మనము ఎందుకు ఈ స్టిమ్యులేషన్ ఇవ్వకూడదు అని అంటే, యూజువలీ మన బాడీ లోపల మెలటోనిన్ అనే హార్మోన్ ఏదైతే తయారవుతుందో అది రోజంతా కూడా ఉదయం నుండి సాయంత్రం వరకు తయారవుతుంది. సాయంత్రం కొద్దిగా చీకటి పడుతూ ఉండగా అది రిలీజ్ అవుతుంది. మెలటోనిన్ రిలీజ్ అయినప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ నిద్రలోకి వెళ్ళడానికి అది తోడ్పడుతుంది. అయితే మనం స్క్రీన్ ద్వారా ఇచ్చే ఆ బ్లూ లైట్ కానివ్వండి లేదా ఈ హై డోపమైన్ కానివ్వండి, ఇది బ్రెయిన్ ఏరియాస్ని యాక్టివేట్ చేస్తున్నాయి. సో అక్కడ ఏంటంటే ఇట్ ఈస్ లైక్ టూ కాంట్రడిక్టింగ్ థింగ్స్. సో ఒక పక్కన బాడీ ఏమో మెలటోనిన్ని రిలీజ్ చేస్తుంది, బ్రెయిన్ ఏమో హై లెవెల్స్ ఆఫ్ డోపమైన్ని రిలీజ్ చేస్తుంది. సో ఒకటి దానివల్ల స్లీప్ డిస్టర్బెన్సెస్ కానివ్వండి, అలానే మళ్ళీ కార్టిజాల్ అనే హార్మోన్ యూజువలీ ఎండ్ ఆఫ్ ద డే సబ్సైడ్ అవుతూ ఉంటుంది నిద్రలోకి వెళ్ళే టైం కల్లా. ఎందుకంటే స్టిమ్యులేషన్ అంతా డేలో ఉంటుంది, రాత్రి వచ్చే వరకు యూ హ్యావ్ టు స్లో డౌన్. దట్స్ వాట్ ద బాడీ ఈజ్ మేడ్ లైక్. కానీ ఇక్కడ మనం స్లో డౌన్ చేయట్లేదు. ఎందుకంటే మళ్ళీ మనం స్క్రీన్లో చూసే వరకు హైలీ స్టిమ్యులేటింగ్ కాంటెంట్ చూసే వరకు, ఒక కంపారిజన్కి సంబంధించిన కాంటెంట్ చూసే వరకు దేర్ ఈస్ డోపమిన్తో పాటు కార్టిజాల్ లెవెల్స్ ఆల్సో రైజింగ్. సో పడుకోవడానికి కావాల్సిన కెమికల్స్ ఏవైతే లోపల నుంచి తయారవుతున్నాయో వాటికి విరుద్ధంగా మనము తయారు చేసే ఈ ఫోన్ ద్వారా వచ్చే కెమికల్స్ వస్తున్నాయి. అలానే నిద్ర లేచిన తర్వాత ఏ రకంగా అయితే స్లోగా డే స్టార్ట్ అవ్వాలో అలా చేయకుండా మనము హై లెవెల్స్ ఆఫ్ డోపమైన్ని, కార్టిజాల్ని ఫోన్ ద్వారా ఇస్తున్నాం. సో ఈ రకంగా వీఆర్ టోటలీ మెస్సింగ్ అప్ విత్ ద బ్రెయిన్స్ కెమిస్ట్రీ. అండ్ ఆ రకమైన ఒక మెస్అప్ అనేది జరిగే వరకు there can be a risk of developing health issues. It is the same even with coffee. చాలా మందికి లేవగానే కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఎందుకు అంత స్టిమ్యులేషన్ బ్రెయిన్కి అసలు లేవగానే అవసరం లేదు. ద స్టార్ట్ షుడ్ బి స్లో. కానీ ఈ హై పేస్డ్ లైఫ్లో, మనం ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో ఏదైతే ఉన్నామో యూ వాంట్ థింగ్స్ హ్యాపెనింగ్ వెరీ క్విక్లీ అండ్ దట్ ఈస్ వై యు ఆర్ నీడింగ్ టు స్టిమ్యులేట్ ఇట్. సో వాస్తవంగా జరగాల్సింది ఏమిటి అని అంటే ఒక స్లో స్టార్ట్ తోటి గ్రాడ్యువలీ అదే స్టిమ్యులేట్ అవ్వాలి. కానీ మనం అది స్టిమ్యులేట్ అయ్యే వరకు వెయిట్ చేయడం లేదు బికాస్ వీ డోంట్ హ్యావ్ టైమ్. సో ఈ హైలీ స్టిమ్యులేటింగ్ థింగ్స్, కెఫీన్ కానివ్వండి, ఫోన్ కానివ్వండి, ఆర్ ఎక్స్ట్రీమ్లీ బ్యాడ్ at any point of the day, but especially more when you are starting the day and when you are ending the day. Interesting. చైల్డ్హుడ్ ట్రామా గురించి మాట్లాడదాం బికాజ్ అపారెంట్లీ రీసెర్చ్ ప్రకారం 80 to 85% పీపుల్ క్యారీ చైల్డ్హుడ్ ట్రామా అన్నది. దీన్ని ఎంత ఎక్స్టెంట్ వరకు మాట్లాడగలితే అంత ఎక్స్టెంట్ వరకు మాట్లాడదామండి. ఎందుకు అంటే థెరపీ లైక్ యూ సెడ్ వన్స్ అపాన్ అ టైమ్ ట్యాబు, ఇప్పుడు పీపుల్ ఆర్ అకామిడేటింగ్ ఇట్ అండ్ నార్మలైజింగ్ ఇట్ రైట్ నౌ. సో చైల్డ్హుడ్లోని జరిగే సిచ్యువేషన్ వల్ల అడల్ట్ లైఫ్లో అవి ఎలా ఇంపాక్ట్ అవ్వచ్చు అని మీరు అబ్జర్వ్ చేసిన ప్యాటర్న్స్ ఏమున్నాయి ప్రైమరీగా? సో ఫస్ట్లీ వెన్ వీ టాక్ అబౌట్ అ చైల్డ్స్ బ్రెయిన్ అండి, నేను ఎప్పుడు ఇచ్చే ఎగ్జాంపుల్ ఏంటంటే ఒక మట్టి ముద్ద లాంటిది. సో యూ కెన్ మౌల్డ్ ఇట్ ద వే యూ వాంట్ ఇట్. సో వాస్తవంగా చైల్డ్హుడ్లో జరిగే ఎక్స్పీరియన్సెస్ ప్లే అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆన్ ఒకటి ఆ పర్సన్ యొక్క పర్సనాలిటీ, రెండోది ఆ పర్సన్ ఫ్యూచర్లో డెవలప్ అయ్యే కొన్ని పాజిటివ్ ట్రేట్స్, కాన్ఫిడెన్స్, రెసిలియన్స్, ఇటువంటి ట్రేట్స్ గురించి మనం ఏవైతే మాట్లాడతామో. మూడు, ఆ పర్సన్ రిస్క్ ఆఫ్ డెవలపింగ్ సైకాట్రిక్ కండిషన్స్.
ఇవన్నీ కూడా ప్లే అ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఆన్ ద చైల్డ్హుడ్ అండి. సో చైల్డ్హుడ్ బట్టి వీటన్నిటి మీద కూడా ఒక ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అయితే వాస్తవంగా మేము యూజువలీ చూసే ప్యాటర్న్స్ ఏమిటి అని అంటే, సింగిల్ పేరెంట్ ఉన్నప్పుడు కానివ్వండి, లేదా పేరెంటల్ డిస్హార్మోనీ ఉన్నప్పుడు, తల్లి తండ్రి మధ్యన గొడవలు ఎక్కువగా ఉన్నప్పుడు, లేదా వాళ్ళ మధ్యన ఫిజికల్ అబ్యూజ్ అనేది ఉన్నప్పుడు, అలానే వన్ ఆఫ్ ద పేరెంట్ ఆర్ బోత్ పేరెంట్స్లో సబ్స్టెన్స్ అబ్యూజ్ అనేది ఉన్నప్పుడు, ఆల్కహాల్ కానీ నికోటిన్ కానీ హయ్యర్ డ్రగ్స్ తీసుకోవడం కానివ్వండి, ఈ రకమైన బిహేవియర్స్ ఉన్నప్పుడు మేము యూజువలీ గమనించింది ఏమిటి అని అంటే, ఆ చైల్డ్ అడాలసెంట్ ఏజ్లో లేదా అడల్ట్ ఏజ్లో కొన్ని అన్హెల్దీ పర్సనాలిటీ ట్రేట్స్ లేదా అన్హెల్దీ పర్సనాలిటీ డిసార్డర్స్లోకి వెళ్ళడము అనేది మనం చూస్తూ ఉంటాము. ఎందుకు అని అంటే, వాస్తవంగా ఒక చైల్డ్ బ్రెయిన్కి సేఫ్టీ నెట్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రేమ ఎంత ఇంపార్టెంటో, ప్రేమ కన్నా మేబీ అట్లీస్ట్ ఒక 1% ఎక్కువ ఫీలింగ్ సేఫ్ అనేది ఇంపార్టెంట్. అయితే అన్ఫార్చునేట్లీ మనం ఇందాక డిస్కస్ చేస్తున్న ఈ ఎన్వైర్మెంట్స్లో ఆ సేఫ్టీ ఫీలింగ్ అనేది లేకపోవడం వల్ల ఆ బ్రెయిన్ లోపల కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉండడము, అట్లానే థ్రెట్ పర్సెప్షన్ నార్మల్తో పోల్చుకుంటే ఎక్కువగా ఉండడం. అంటే వాళ్ళ బ్రెయిన్ ఒక కొత్త ఆస్పెక్ట్ని నార్మల్గా మనం చూసినట్టు ఒక న్యూట్రల్ మూడ్ తోటి చూడడం కన్నా ఒక ఫియర్ఫుల్ మూడ్ తోటి చూడడం, ఎందుకంటే సర్వైవల్ ఇన్స్టింక్ట్ వాళ్ళలో చాలా ఎక్కువ ఉంటుంది. సో ఆ రకంగా చూడడము అనేది మనం చూస్తూ ఉంటాము. సో ఎవరైనా మామూలుగా వచ్చి మాట్లాడినా కూడా ఫియర్ఫుల్గా, అంటే దీనివల్ల వాళ్ళు ఏదైనా మనకు హాని చేస్తారేమో, లేదా కొత్త రిలేషన్షిప్స్లోకి ఎంటర్ అవ్వడం అనేది డిఫికల్టీ ఉండడము, అలానే కొన్ని లేటర్ ఏజెస్లో మనం చూసే కొన్ని పర్సనాలిటీ ఇష్యూస్, అందులో యాంగ్షియస్ పర్సనాలిటీ కానివ్వండి, అవాయిడెంట్ పర్సనాలిటీ కానివ్వండి, బార్డర్ లైన్ పర్సనాలిటీ కానివ్వండి, లేదా హిస్ట్రియానిక్ పర్సనాలిటీస్ కానివ్వండి, వేర్ దే వాంట్ అటెన్షన్ ఫ్రమ్ పీపుల్, అలానే మేకింగ్ రిలేషన్షిప్స్ విల్ బీ డిఫికల్ట్. దేన్నైనా కూడా అవాయిడ్ చేయడంలో దే బ్రెయిన్ ఫీల్స్ మోర్ కంఫర్ట్. ఏదైనా ఒకటి కొత్త దాన్ని మనము టేకప్ చేయడం కన్నా అవాయిడింగ్ విల్ బీ బెటర్ ఫర్ దెమ్. అలానే ఫీలింగ్ యాంగ్షియస్ ఫర్ ఈవెన్ ద స్లైటెస్ట్ ఆఫ్ ద థింగ్. అంటే I remember, there was this, young lady who used to come to me for consultations. వారికి సివియర్ పీరియడ్ పెయిన్ ఉండి, సివియర్ మెన్స్ట్రల్ పెయిన్ ఉండి, అన్బేరబుల్ అబ్డామినల్ పెయిన్ ఉండి, తను సఫర్ అవుతూ ఉండేవారు, కానీ షీ వుడ్ నాట్ గో అండ్ టాక్ టు హర్ బాస్. అంటే నాకు ఇవాళ ఒక్కరోజు లీవ్ కావాలి అని. దో తనకు అందరూ కూడా అక్కడ ఫేవరబుల్గానే ఉన్నప్పటికీ, అక్కడ ఉండే ఎన్వైర్న్మెంట్ అంతా కూడా తనకు కంఫర్టబుల్గా ఉన్నప్పటికీ, ఏదైనా ఇలా అడగాలి అని అంటే తన బ్రెయిన్ చాలా సంకోచిస్తుంది. ఎందుకు అని అంటే, చిన్నప్పుడు షీ గ్రూ అప్ ఇన్ అ వెరీ హార్ష్ ఎన్వైర్న్మెంట్. ఎక్కడైతే తను బేసిక్గా ఏదైనా ఒక పుస్తకం కొనిమ్మని అడిగినా, లేదా ఒక కొత్త పెన్సిల్ బాక్స్ కొనిమ్మని అడిగినా, తన ఫాదర్ బాగా అగ్రెసివ్గా, ఒకటి ఫాదర్లో సబ్స్టెన్స్ అబ్యూజ్ ఉండేది, ప్రతిరోజు తాగు ఉండేవాడు, సో మాట్లాడడమే కష్టము. ఏదైనా వెళ్ళి అడిగినా కూడా తిట్టి, అప్పుడప్పుడు కొట్టి తిరిగి పంపించేసేవాళ్ళు. సో ఆ బ్రెయిన్ ఏదైనా అడగాలి అని అంటే నా బ్రెయిన్కి నాకు అదే రెస్పాన్స్ వస్తుంది అని తన బ్రెయిన్ భావిస్తుంది. అంటే చిన్నప్పుడు తండ్రి నుండి వచ్చే రెస్పాన్సే ప్రతి ఒక్కళ్ళ నుంచి కూడా వస్తుంది అని ఆ బ్రెయిన్ ఒక నెగటివ్ బిలీఫ్ని తయారు చేసుకుని, బేసిక్గా తన రైట్స్ని కూడా వాళ్ళు అడగకుండా ఉండడము అనేది మనం చాలాసార్లు చూస్తూ ఉంటాము. ఇలానే ఒక పేరెంటల్ డిస్హార్మోనీలో పెరిగిన వాళ్ళు కొత్త రిలేషన్షిప్స్ని చేసుకోవడము, మెయింటైన్ చేయడము, అంటే వాళ్లకు ఆ రిలేషన్షిప్ ఆనందాన్ని కన్నా భయాన్ని ఎక్కువ ఇస్తుంది. వీళ్ళు ఇప్పుడు నన్ను వదిలేసి వెళ్ళిపోతారేమో అనే ఒక ఫియర్ కాన్స్టెంట్గా వాళ్ళకు ఉంటుంది. దానివల్ల వాళ్ళు ఊరికే సస్పీషియస్ అవ్వడము, ఊరికే ప్రశ్నించడము, దానివల్ల యువతల వాళ్ళు పార్ట్నర్ నచ్చక వదిలేసి వెళ్ళిపోవడము. అండ్ అట్లా వదిలేసి వెళ్ళిపోయినప్పుడు వీళ్లకు ఆ పెయిన్ని హ్యాండిల్ చేయగలిగే శక్తి కూడా లేకపోవడము, దానివల్ల వాళ్ళని వాళ్ళు ఏదో ఒక రూపంగా హాని చేసుకోవడము, అది కూడా మనం చూస్తూ ఉంటాము. మూడో రకము డిపెండెంట్ పర్సనాలిటీ అని అంటాము. ఈ డిపెండెంట్ పర్సనాలిటీలో మనం చూసేది ఏమిటి అని అంటే, యువతల పార్ట్నర్
మనకు చాలా టాక్సిసిటీ చూపిస్తున్నారు. అంటే దేర్ ఆర్ మల్టిపుల్ రెడ్ ఫ్లాగ్స్ ఇన్ దట్ రిలేషన్షిప్. తన పార్ట్నర్ ఒకటి తనను అందరి ముందు ఎగతాళి చేస్తున్నాడు, అప్పుడప్పుడు అందరి ముందు ఫిజికల్గా కొడతాడు, ఎమోషనల్ అటాచ్మెంట్ అనేది లేదు. ఎంత హీనంగా ఉంటుంది అని అంటే తనకు ఒక సెక్షువల్ నీడ్ ఉంది అని అన్నప్పుడు పార్ట్నర్ జ్వరంలో ఉన్నా నొప్పిలో ఉన్నా తనను ఫోర్స్ఫుల్గా సెక్స్లో పార్టిసిపేట్ చేయమని అడగడము, అంత హారబుల్గా తనను ట్రీట్ చేస్తున్నాడు. ఎంపతి అనేది లేదు, ఎమోషనల్ అవైలబిలిటీ అనేది లేదు. ఇంత ఉన్నప్పటికీ కూడా ఆ ఉమెన్ ఎవరైతే ఒక అన్హెల్దీ ఎన్వైర్మెంట్లో పెరిగారో వాళ్లకు తనే మొత్తం సర్వస్వము. ఎందుకంటే చిన్నప్పుడు ఎక్కడా ప్రేమ అందలేదు గనక ఈ పార్ట్నర్ చూపించే 0.1% ప్రేమ కూడా తనకు చాలా పెద్దది. అండ్ ఈ టైంలో వాడు చేస్తుంది తప్పు అని తెలిసినప్పటికీ ఒకవేళ వాడిని వదిలేస్తే చిన్నప్పుడు ఏ రకంగా అయితే ఒంటరిగా ఉన్నానో ఇప్పుడు మళ్ళీ అదే ఒంటరితనం నా లైఫ్లోకి వచ్చేస్తుంది, నాకు ఇంకెవరు దొరకరు అనే ఒక భయములో వాళ్ళు అలానే ఉంటూ ఉంటారు. సో ఈ రకంగా డిపెండెంట్ పర్సనాలిటీస్, సో ఈ రకంగా మల్టిపుల్ పర్సనాలిటీ ఇష్యూస్ డెవలప్ అయ్యే ప్రమాదము చైల్డ్హుడ్ ట్రొమాటిక్ ఇన్సిడెంట్స్ వల్ల ఉంటుంది. అండ్ గ్రాడ్యువలీ ఈ పర్సనాలిటీ ఇష్యూస్ డెవలప్ అయ్యే వరకు ఎక్స్పెక్టేషన్ వర్సెస్ రియాలిటీ, ఎందుకంటే మనిషిగా అందరికీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అరే నా భార్య నన్ను ఈ విధంగా చూసుకోవాలి, నా భర్త నన్ను ఈ విధంగా చూసుకోవాలి, నా స్నేహితులు నాతోటి ఇలా ఉండాలి, అవన్నీ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. కానీ రియాలిటీలో అవి అందవు. అయినా మనం అవే రిలేషన్షిప్స్లో కంటిన్యూ అవుతూ ఉండే వరకు తీవ్రమైన మానసిక వ్యాధులు, PTSD కానివ్వండి, డిప్రెషన్స్ కానివ్వండి, యాంగ్జైటీస్ కానివ్వండి, ఈ రకంగా ఒక వెరైటీ ఆఫ్ సైకాట్రిక్ కండిషన్స్ని మనము అట్రాక్ట్ చేసుకునే ప్రమాదము కూడా చైల్డ్హుడ్ ట్రొమాటిక్ ఇన్సిడెంట్స్ వల్ల జరగవచ్చండి. ఇప్పుడు మీరు చెప్పిన 3 ఇన్స్టెన్సెస్ ఐ హావ్ సీన్ న్యూమరస్ సిచ్యువేషన్స్ అరౌండ్ మీ గ్రోయింగ్ అప్ ఆల్సో. ఒక్కొక్కటి ఈ 3 సిచ్యువేషన్ల గురించి కొంచెం బ్రేక్ డౌన్ చేసి వాట్ కెన్ దే డూ యాజ్ అ ఫస్ట్ స్టెప్ మీ సైడ్ నుంచి ఒక అడ్వైస్ ఇవ్వగలిగితే. ఫస్ట్ది సబ్స్టెన్స్ అబ్యూస్ ఉన్న ఫాదర్, షీ ఈజ్ అనేబుల్ టు స్పీక్ అప్ ఫర్ హర్ ఓన్ నీడ్స్, రైట్? సిచ్యువేషన్, ఇట్ కుడ్ బీ హర్ ఇష్యూ విత్ మెన్స్ట్రువల్ సైకిల్, ఇట్ కుడ్ బీ ఎనీథింగ్ ఎల్స్. చిన్న లెట్స్ సే సంబడీ ఈజ్ ఇలాంటి షీజ్ అ పుష్ ఓవర్, రైట్? ఫ్రెండ్స్ కూడా మేము ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాం అక్కడ రావాల్సిందే. ఇంకా అన్ని సిచ్యువేషన్లో షో అప్ అవుతుంది బికాస్ షీఈ్ అనేబుల్ టు స్పీక్ అప్ ఫర్ హర్ సెల్ఫ్. ఈ సిచ్యువేషన్లోని తను వాట్ కెన్ బీ లైక్ ద ఫస్ట్ స్టెప్స్? సరే నేను ఐ వాంట్ టు ఓవర్కమ్ దిస్ బికాస్ నా నీడ్స్ నేను నన్ను ఫస్ట్ పెట్టుకుందాం అని అనుకుంటున్నాను. వాట్ కెన్ షీ స్టార్ట్ డూయింగ్? ఐ థింక్ ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఏబుల్ టు ఐడెంటిఫై దట్ ఐఎమ్ సఫరింగ్ విత్ దిస్ అండి. ఎందుకంటే చాలామంది దిస్ ఈజ్ అ నార్మల్ థింగ్ అని అనుకుంటూ ఉంటారు. సో మనము అర్థం చేసుకోగలగడము, ఏ విధంగా అర్థం చేసుకోవాలి అని అంటే, ఇప్పుడు ఒక గ్రూప్లో ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఒక 4 ఫ్రెండ్స్ ఉన్నప్పుడు మిగతా 3 ఏ రకంగా అయితే డిసిషన్స్ తీసుకోగలుగుతున్నారో, ఇట్ కెన్ బి యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఇవాళ మనము ఏ రెస్టారెంట్కి వెళ్దాము, లేదా మనము ఏ టైంకి కలుద్దాము, లేదా అందరూ కలుస్తూ ఉంటే ఒకళ్ళు రాలేదనుకోండి, వాళ్ళు ఎందుకు రాలేదు అంటే దే స్టూడ్ అప్ ఫర్ దెమ్సెల్వ్స్. అసర్టివ్గా వాళ్ళు ఏదో కారణం వల్ల రాలేదు. ఆ రకంగా మనము కూడా చేయగలుగుతున్నామా అనేది ఒక రిఫ్లెక్షన్ చాలా అవసరము. ఎందుకంటే చాలాసార్లు మీరు చెప్పినట్టు ఈ డిపెండెంట్ ట్రేట్స్ అనేది ఉన్నప్పుడు నాకు 102 హై ఫీవర్ ఉన్నా కూడా నా ఫ్రెండ్స్ పిలిస్తే నేను వెళ్ళిపోవాలి, లేదా నాకు ఇష్టం లేకపోయినా ఒక పర్టిక్యులర్ రెస్టారెంట్కి నేను వెళ్ళాలి, లేదా నేను నాకు బోరింగ్ అనిపించినా వాళ్ళు వెళ్తున్న మూవీకి నేను వెళ్ళాలి అనే ప్యాటర్న్ మనలో, ఇట్లాంటి ప్యాటర్న్స్ మనలో ఉన్నాయి అని అనుకుంటే ఐడెంటిఫికేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సెకండ్ థింగ్, అన్డౌటెడ్లీ డ్రాయింగ్ హెల్దీ బౌండరీస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటి అని అంటే, మనము రెస్పెక్ట్ చేసుకోనప్పుడు ఇతరులు కూడా మనను రెస్పెక్ట్ చేయాలి అని ఎక్స్పెక్ట్ చేయడం తప్పు. దీన్ని ఇంకో విధంగా చెప్పాలి అని అంటే, మనము రెస్పెక్ట్ చేసుకున్నప్పుడు ఇతరులు మనకిచ్చే రెస్పెక్ట్ కూడా బెటర్గా ఉంటుంది. సో అన్డౌటెడ్లీ అండర్స్టాండింగ్ దట్ నేను నో చెప్పినంత మాత్రాన, ఒక సిచ్యువేషన్లో నేను నో చెప్పినంత మాత్రాన నేను వాళ్లకు నో చెప్పినట్టో, వాళ్లకు నాకు ఉండే ఫ్రెండ్షిప్కి నో చెప్పినట్టో, లేదా వాళ్లకు నేను వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్కి నో చెప్పినట్టో కాదు
అనే ఆస్పెక్ట్ని అర్థం చేసుకోవడము. సో థెరపీలో గ్రాడ్యువలీ కొన్ని సినారియోస్లో వాళ్ళను అసర్టివ్గా ఉండడము, నో చెప్పగలగడము వైల్ బీయింగ్ ఎంపథెటిక్ అనేది మేము నేర్పిస్తాము. సో వన్స్ దే స్టార్ట్ గ్రాడ్యువలీ డూయింగ్ దట్, దేర్ ఈస్ అ వెరీ హెల్దీ బౌండరీ దట్ దే ఆర్ డ్రాయింగ్. ఆ హెల్దీ బౌండరీ ఏమిటి అని అంటే, ఎస్ నాకు వాళ్ళు ఇంపార్టెంటే, కానీ అవసరం ఉన్నప్పుడు నేను ఒక వెనకడుగు వేయడం వల్ల వాళ్ళు నన్ను వదిలేమి వెళ్ళిపోరు అనేది వాళ్ళ బ్రెయిన్కి అర్థమయ్యేటట్టు త్రూ బిహేవియరల్ ప్యాటర్న్స్. ఎందుకంటే ఇది మనం చెప్పినంత మాత్రాన వాళ్ళ బ్రెయిన్ యాక్సెప్ట్ చేయదు. ఎందుకంటే ఒక ఆటో పైలట్ మోడ్లో వాళ్ళ బ్రెయిన్ ఆల్రెడీ కొన్ని సంవత్సరాలు, దశాబ్దాల బట్టి అట్లానే ప్రవర్తిస్తుంది. సో దిస్ హ్యాస్ టు కమ్ విత్ ప్రాక్టీస్. సో నేను ఎప్పుడూ అంటాను, మనము ఇవాళ నుండి నేను ఎడమ చేతితోటి బ్రష్ చేయాలి అని అనుకుంటే అది 3 నెలల తర్వాత అది ఇట్ విల్ హ్యాపెన్. సో ఆ రకంగా ఓవర్ టైమ్ ద బిహేవియర్స్ క్యాన్ చేంజ్. సో మోస్ట్ ఇంపార్టెంట్లీ వీ హ్యావ్ టు స్టార్ట్ విత్ సమ్ రిలాక్సేషన్ టెక్నిక్స్ అండి. ఎందుకంటే వాళ్ళ బ్రెయిన్ లోపల ఉండే ఆ ఫియర్ సెంటర్ ఆల్రెడీ ఆ బేస్ లైన్ 40-50 దగ్గర ఉంది. అది అక్కడ ఉన్నంత వరకు మనం లాజిక్ అప్లై చేయడానికి వీలు కాదు. సో మొదట దానిని కామ్ డౌన్ చేద్దాం. దానిని కామ్ డౌన్ చేసిన తర్వాత ఒక్కొక్క సినారియోని ఆల్టర్నేటివ్ వేస్ ఆఫ్ సీయింగ్ ద సినారియో అనేది నేర్పిద్దాము. ఫర్ ఎగ్జాంపుల్, చాలాసార్లు నేను చూస్తూ ఉంటాను, ఈ రకంగా యాంగ్షియస్ నేచర్ ఉన్నప్పుడు నాకు ఒక మిస్డ్ కాల్ వచ్చింది అనుకోండి, నేను వాళ్ళకు కాల్ బ్యాక్ చేస్తాను. వాళ్ళు ఒకవేళ కాల్ వెయిట్లో వచ్చారనుకోండి, నేను వాళ్ళకి కంటిన్యూస్గా చేస్తూనే ఉంటాను. లేదా ఒకవేళ వాళ్ళది 2-3 మిస్డ్ కాల్స్ వచ్చాయనుకోండి, నేను కాల్ చేస్తే వాళ్ళు ఆన్సర్ చేయలేదనుకోండి, నేను వెంటనే వాళ్ళకు ఒక 10 మెసేజెస్ మై అపాలజీ చెప్పేస్తూ ఐఎమ్ సారీ ఐ మిస్డ్ యువర్ కాల్ అలా చేసేస్తూ ఉంటాను. సో ఈ ప్యాటర్న్స్ని క్రమంగా తగ్గించడం. ఓకే, నువ్వు కాల్ బ్యాక్ చేసావు, హోల్డ్ బ్యాక్ అండ్ సీ. ఒక ఫ్యూ అవర్స్ టైం ఇవ్వు, వాళ్ళ నుంచి మళ్ళీ కాల్ బ్యాక్ వస్తుందా లేదా చూడు. ఒకవేళ రాలేదనుకోండి, ఒక మెసేజ్ పెడదాము, సారీ ఐ మిస్డ్ యువర్ కాల్, కెన్ యూ ప్లీజ్ గెట్ బ్యాక్ టు మీ, ఐఎమ్ లిటిల్ కన్సర్న్డ్ అని ఒక మెసేజ్ పెట్టడము. సో ఈ రకంగా చేస్తూ ఉంటే మనం ప్రీవియస్ ప్యాటర్న్స్ని బ్రేక్ చేస్తున్నాం. ప్రీవియస్ ప్యాటర్న్ ఆఫ్ సెండింగ్ 10 మెసేజెస్ కానివ్వండి, కంటిన్యూస్లీ కాలింగ్ కానివ్వండి, అవన్నీ తగ్గుతున్నాయి. అండ్ ఆటోమేటికలీ ఆ మెసేజ్ చూసినప్పుడు ఇఫ్ ది అదర్ పర్సన్ ఈజ్ జెన్యూన్, మనకు మెసేజ్ బ్యాక్ వస్తుంది, ఏం లేదు ఆ టైం లేదు పనుండి చేశాను, డోంట్ వరీ, నేను మళ్ళీ ఫ్రీ అయిన తర్వాత నీకు కాల్ చేస్తాను. ఓకే, దట్స్ అ రిలీఫ్. వాళ్ళే కాల్ బ్యాక్ చేశారు, దట్స్ అ రిలీఫ్. సో ఆ రకమైన ఒక బిహేవియర్ మళ్ళీ జరిగే వరకు ద బ్రెయిన్ లెర్న్స్ ఒక న్యూ లెర్నింగ్. ఓకే, మనం ఇన్ని రోజులు ఇలా చేస్తున్నాము, ఇలా చేసినా కూడా దట్ ఫ్రెండ్షిప్ విల్ రీటైన్, నేను వాళ్ళకి ఇచ్చే ఇంపార్టెన్స్ అంతే ఉంటుంది. అలా కొన్ని కొత్త ప్యాటర్న్స్ని వాళ్ళకు నేర్పిస్తూ కరెంట్లీ ఉన్న ప్యాటర్న్స్ని క్వశ్చన్ చేయడము అనేది థెరపీ ద్వారా నేర్పిస్తాము. కానీ వాట్ పీపుల్ కెన్ డూ టు స్టార్ట్ విత్ అని అంటే, నేను అన్నట్టు సమ్ రిలాక్సేషన్ టెక్నిక్స్. ఎందుకంటే ఈ అన్ని కండిషన్స్లో కూడా నేను చెప్పినట్టు ఆ ప్రిమిటివ్ బ్రెయిన్ ఏరియాస్ చాలా ఎక్సైటెడ్గా ఉన్నాయి. మొదట వాటిని మనము తగ్గించుకోగలిగితే ఆటోమేటిక్గా మనము మన లాజికల్ బ్రెయిన్ ఏరియాకి ఒక స్కోప్ ఇస్తున్నాం. అది కూడా ఏదైనా ముందుకి చెప్పాలి అని అనుకుంటే దానికి ఒక స్కోప్ అయితే మనము ఆ రకంగా ఇవ్వడానికి వీలవుతుంది. ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్ లైక్ కెన్ యూ షేర్ 1 or 2? సో యూజువలీ మేము సజెస్ట్ చేసేది జేకబ్సన్స్ ప్రోగ్రెసివ్ మజిల్ రిలాక్సేషన్స్ అనే ఒక టెక్నిక్ అండి. ఓకే. సో ఈ టెక్నిక్లో మనము డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ విత్ మసిల్ కాంట్రాక్షన్స్ అండ్ రిలాక్సేషన్స్. సో డిఫరెంట్ మజిల్స్, హ్యాండ్ ఇంకా ఫోర్ ఆర్మ్ ఒక గ్రూప్గా తీసుకుంటాం, ఆర్మ్ ఒక గ్రూప్ అనుకోండి, నెక్ మజిల్స్ ఒక గ్రూప్. ఆ విధంగా నుదిట నుండి పాదము వరకు ప్రతి మజిల్ గ్రూప్ని కూడా కాంట్రాక్ట్ చేయడము, రిలాక్స్ చేయడము. సో బ్రీతింగ్తో పాటు సింక్రొనీలో ఇన్హేల్ చేసినప్పుడల్లా రిలాక్సింగ్, ఎక్స్హేల్ చేస్తున్నప్పుడు ఇన్హేల్ చేసినప్పుడు కాంట్రాక్టింగ్, ఎక్స్హేల్ చేసినప్పుడు రిలాక్సింగ్. సో ఇది ఒక టెక్నిక్. ఇంకా సింపుల్ డీప్ బ్రీదింగ్ ఎక్సర్సైజెస్లో 4-7-8 అనే ప్యాటర్న్ ఒకటి. సో 4 కౌంట్స్ ఇన్హేల్ చేయడము, 7 కౌంట్స్ హోల్డ్ చేసి 8 కౌంట్స్ నోటి ద్వారా రిలీజ్ చేయడం. సో అలానే బాక్స్ బ్రీదింగ్ అంటాము. సో ఒక ఇమాజినరీ బాక్స్ని మనము ఊహించుకుని ఇలా అప్ లైన్, మనం వర్టికల్ లైన్ మీద వెళ్తున్నప్పుడు ఇన్హేల్, హోల్డ్, ఎక్స్హేల్, హోల్డ్. సో ఆ రకంగా రిపిటేటివ్గా చేయడము. అలానే గ్రౌండింగ్ టెక్నిక్స్ అంటాము. గ్రౌండింగ్ టెక్నిక్స్లో 5-4-3-2-1 అంటాము.
అంటే మన సెన్స్ ఆర్గన్స్ని యూజ్ చేస్తూ ఏదో ఆలోచనలో ఉన్న బ్రెయిన్ని ప్రెజెంట్లోకి తీసుకురావడం. సో ఐ లుక్ ఎట్ 5 థింగ్స్ అండ్ ఐ స్టార్ట్ డిస్క్రైబింగ్ దెమ్. ఐ టచ్ 4 థింగ్స్, ఐ స్టార్ట్ డిస్క్రైబింగ్ దెమ్. I listen to 3 sounds, I start describing. I smell 2 things, I start describing. I taste something, I start describing. ఈ సీక్వెన్స్ మారచ్చు. సపోజ్ నేను డైనింగ్ టేబుల్ మీద ఉన్నాను అనుకోండి, ఐ కెన్ టేస్ట్ 5 థింగ్స్, ఐ కెన్ స్మెల్ 4 థింగ్స్. సో ఆ రకంగా మనము ప్రెజెంట్లోకి బ్రెయిన్ని తీసుకురావడము, ఇలా సెన్స్ ఆర్గన్స్ని యాక్టివేట్ చేయడం వల్ల మనం లాజికల్ బ్రెయిన్ ప్రీఫ్రాంటల్ని యాక్టివేట్ చేస్తున్నాం. సో ఇవన్నీ కూడా ఏంటంటే కామింగ్ టెక్నిక్స్. మళ్ళీ ఇవన్నీ యాంగ్జైటీ ఉన్నవాళ్ళు, ఈ పర్సనాలిటీ ఇష్యూస్ ఉన్నవాళ్ళు అనే కాదు, మనందరము కూడా చేయాలి. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ అట్ మోస్ట్ ఆఫ్ అవర్ బ్రెయిన్స్ ఆర్ నాట్ గోయింగ్ టు రెస్ట్ యాట్ ఆల్. నిద్రలోనూ పాపం బ్రెయిన్ పనిచేస్తూనే ఉంది. మనం డే మొత్తం చూసుకుంటే దేర్ ఇస్ అ లాట్ ఆఫ్ స్టిమ్యులేషన్. ఇప్పుడు ఒక ప్రిమిటివ్ మ్యాన్ తోటి పోల్చుకుంటే, ఒక 100-200 ఏళ్ల క్రితము మనం బ్రెయిన్స్ తోటి పోల్చుకుంటే, ఆ టైంలో స్టిమ్యులేషన్ యూస్ టు హ్యాపెన్ అట్ ఇంటర్వెల్స్. హంటింగ్కి వెళ్ళాను, ఆ టైంలో స్టిమ్యులేషన్ అయింది. నలుగురం కూర్చొని ఏదో పని చేస్తున్నాం కొంతసేపు, ఆ స్టిమ్యులేషన్ జరిగింది. తింటున్నాను, స్టిమ్యులేషన్ జరిగింది. ఒక సెక్షువల్ యాక్టివిటీలో పార్టిసిపేట్ చేస్తున్నాను, కొద్దిగా స్టిమ్యులేషన్ జరిగింది. దే యూస్ టు బి అ లాట్ ఆఫ్ గ్యాప్స్. ఈ గ్యాప్స్ ఎందుకు ఇంపార్టెంట్ అని అంటే, there is a beautiful brain area. It is a accumulation of a few brain areas. దాన్ని డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అని అంటాము. ఓకే. ఈ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది మనము ఏది చెయ్యనప్పుడు యాక్టివేట్ అవుతుంది. సో లైక్ దే సే ద ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్. సో వెన్ యూర్ డూయింగ్ నథింగ్, ఈ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ యాక్టివేట్ అవుతుంది. సో ఎన్నో ఇయర్స్ వరకు మనము బిలీవ్ చేసింది ఏంటి అని అంటే, డూయింగ్ నథింగ్ ఈజ్ బ్యాడ్. మనము వింటూ వచ్చాం కదా, అన్ ఐడల్ బ్రెయిన్ ఇస్ అ డెవిల్స్ వర్క్ షాప్ అని. బట్ దట్స్ నాట్ ట్రూ. అ బ్రెయిన్ దట్ ఈస్ డూయింగ్ నథింగ్, విచ్ ఈస్ జస్ట్ డే డ్రీమింగ్, హ్యాస్ సమ్ బ్యూటిఫుల్ ఎఫెక్ట్స్ ఆన్ ద బ్రెయిన్. నౌ లెట్ us ask each other, when was the last time you were doing nothing? నాకు ఒక 5 minutes గ్యాప్ దొరికితే ఐ వాంట్ టు చెక్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద వరల్డ్. నాకు అనవసరమైన విషయాలు కూడా నాకు అది ఇంపార్టెంట్ అని నేను ఐ గివ్ ఇట్ టైమ్. సో ద ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్ హ్యాస్ బీన్ మిస్సింగ్ ఇన్ అవర్ టుడేస్ వరల్డ్. సో ఆ రకంగా కొంతసేపు మనము ఏదీ చేయకుండా ఉండగలగడము అనేది చాలా మంచిది. అయితే ఇవాల్టి రోజుల్లో ప్రీవియస్తో పోల్చుకుంటే ఆ ఆర్ట్ ఆఫ్ డూయింగ్ నథింగ్కి ఇచ్చే టైం ఇప్పుడు లేదు, బికాస్ వీఆర్ కాన్స్టెంట్లీ స్టిమ్యులేటింగ్ ద బ్రెయిన్. సో అందుకు ఇప్పుడు మనం డిస్కస్ చేసిన ఈ రిలాక్సేషన్ టెక్నిక్స్ ఇవన్నీ కూడా ఈ కాన్స్టెంట్లీ స్టిమ్యులేటెడ్ బ్రెయిన్స్ని కూల్ డౌన్ చేయడంలో, రిలాక్స్ చేయడంలో హెల్ప్ అవుతుంది. ఇట్స్ సంథింగ్ లైక్, ఇప్పుడు నేను ఒక స్టవ్ మీద ఒక బౌల్ ఆఫ్ మిల్క్ని బాయిల్ చేశాను. మిల్క్ బాయిల్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేశాను, బట్ ద వెజిల్ ఇస్ స్టిల్ హాట్. ఇట్స్ గోయింగ్ టు టేక్ సమ్ టైమ్ ఫర్ ద వెజిల్ టు కూల్ డౌన్. దెన్ ఓన్లీ యూ కెన్ యూజ్ ద వెజిల్ అగైన్. మన బ్రెయిన్ కూడా ఇట్ టేక్స్ సమ్ టైమ్ టు కూల్ డౌన్, బట్ వీఆర్ నాట్ గివింగ్ దట్ టైమ్. అండ్ దట్ ఈస్ వన్ రీజన్ వై mental health issues are increasing. So if every day we can spare some time doing nothing, no phone, no talking, just let the thoughts go. అలా చేయడం వల్ల బ్యూటిఫుల్ బ్రెయిన్ చేంజెస్ జరుగుతాయని న్యూరో సైన్స్ చెప్తుంది. సో దిస్ ఇస్ అ వెరీ రీసెంట్ ఇన్వెన్షన్, డిస్కవరీ ఆఫ్ ద డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్. ఇట్ వాజ్ ఓన్లీ ఇన్ ద ఎర్లీ 2000s ఈ డిఫాల్ట్ మోడ్ నెట్వర్క్ అనేది సైంటిస్ట్ కనుక్కున్నారు. అండ్ అప్పటి నుండి దే హ్యావ్ బీన్ ప్రమోటింగ్ అబౌట్ గివింగ్ సమ్ ఫ్రీ టైమ్ ఎవ్రీ డే or doing relaxation techniques which helps activate these areas. Interesting. థెరపీ, సైకియాట్రీ అన్నవి ఎలాంటి సిచ్యువేషన్లో దేనికి వీ హ్యావ్ టు రిజార్ట్ టు, అండ్ ఒకవేళ సపోర్టివ్ ఎన్వైర్న్మెంట్ లేకపోతే మనం ఒక థెరపీ తీసుకోవాలనుకున్న ఫ్యామిలీ ఈజ్ నాట్ సపోర్టివ్ అబౌట్ ఇట్, వాట్ కెన్ పీపుల్ డూ? సో ఒకటి, అసలు ఎవరికి ఇది హెల్ప్ అవుతుంది అని కనుక చూస్తే ఎవ్రీ ఇండివిజువల్ నీడ్స్ థెరపీ అండి. ఎందుకంటే if you look back into the trend, my father is also a psychiatrist. So
వెన్ హీ వాజ్ అ స్టూడెంట్, ఐమ్ టాకింగ్ అబౌట్ 70s, అప్పుడు మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్స్ అనేవి అక్యూట్ సైకాటిక్ కండిషన్స్, యూనో హాలుసినేషన్స్, డెల్యూషన్స్, అగ్రెషన్, లేదా కొద్దిగా ఈ అప్పట్లో బిలీవ్ చేసేవాళ్ళు కదా, దయ్యం పట్టింది, భూతం పట్టింది. సో ఓన్లీ దే వుడ్ కమ్ ఫర్ ట్రీట్మెంట్స్. వెన్ యూ టుక్ ఎర్లీ 90s అండ్ 2000s, ఓన్లీ ఈ కండిషన్సే కాదు, డిప్రెషన్, యాంగ్జైటీ, నిద్ర పట్టకపోయినా కూడా ట్రీట్మెంట్స్ కోసం అని వస్తున్నారు. ఇప్పుడు ట్రెండ్ కనుక మనం చూసుకుంటే, జనాలు నాకు ఏదీ లేదు కానీ ఏది రాకుండా ఉండడానికి నేను ఏం చేయాలి అని కూడా అడుగుతున్నారు. సో దేర్ ఈస్ అ చేంజింగ్ ట్రెండ్ వేర్ పీపుల్ ఆర్ అండర్స్టాండింగ్. ఎందుకంటే ఇఫ్ యూ లుక్ ఇన్ టు ద ఫీల్డ్ ఆఫ్ మెడిసిన్, అది ఫిజికల్ కండిషన్స్కైనా కానివ్వండి, మెంటల్ హెల్త్ కండిషన్స్కైనా కానివ్వండి, ప్రివెంటివ్ మెడిసిన్ ఇస్ వాట్ వీఆర్ వర్కింగ్ ఆన్. సో మనము వ్యాధి వచ్చే వరకు ఆగకుండా వ్యాధి రాకుండా ఏం చేయాలి అనేది. సో కాన్స్టెంట్లీ మన బ్రెయిన్ని మనము యాక్టివేట్ చేసినప్పుడు దేర్ ఇస్ అ రిస్క్. నేను ఎప్పుడు ఒక ఉదాహరణ ఇస్తూ ఉంటాను. ఇవాళ నేను ఒక కొత్త కారు కొనుక్కున్నాను, నేను దాన్ని అసలు వాడట్లేదు, నేను దాన్ని హాయిగా గరాజ్లోనే పెట్టాను. దానికి ఎప్పుడైనా రిపేర్ వస్తుందా? రాదు. దాన్ని అసలు వాడకపోతే రిపేర్ ఎందుకు వస్తుంది? వచ్చినా నాకు తెలియదు, అసలు నేను వాడట్లేదు కదా. అదే నేను వాడడం మొదలు పెడితే, యూనో వారానికి ఒకసారి పెట్రోల్ కొట్టించాలి, ట్యాంక్ ఫుల్ ఎంటీ అవుతుంది. అలానే నెలకు ఒకసారి 2 నెలలకు ఒకసారి సర్వీసింగ్ చేయించాలి, ఎవడో వచ్చో డెంట్ పెడతాడు, దాన్ని రిపేర్ చేయించాలి. సో ఈ విధంగా మనం వాడుతూ ఉంటే రిపేర్స్ అనేది వస్తాయి. ఐ బిలీవ్ ఇట్ ఈస్ ద సేమ్ విత్ ద బ్రెయిన్. మనం రోజు వాడుతూ ఉన్నప్పుడు దానికి రిపేర్స్ వస్తూ ఉంటాయి, వాటిని మనం రిపేర్ చేసుకోవాల్సిన బాధ్యత మనది. సో ఇఫ్ సంబడీ కమ్స్ అండ్ టెల్స్ మీ నా బ్రెయిన్కి రిపేర్ ఏది లేదు అని అంటే, నేను లోపల అనుకుంటూ ఉంటాను, మరి నువ్వు వాడుతున్నావా సరిగ్గా? ఎందుకంటే వాడితే రిపేర్స్ ఉంటాయి. సో ఎవ్రీ బ్రెయిన్ నీడ్స్ అ రిపేర్. సో నేను చాలాసార్లు కొందరు వచ్చి బాధపడతారు, సరే వాళ్ళు మీ దగ్గర రావాల్సి వచ్చింది, దే ఫీల్ సో బ్యాడ్ దట్ దే హ్యాడ్ టు కమ్ టు అ సైకాట్రిస్ట్. సో నేను వాళ్ళకి ఒకటే చెప్తాను, డోంట్ లుక్ ఎట్ మీ యాజ్ అ డాక్టర్, లుక్ ఎట్ మీ యాజ్ అ మెకానిక్. యూ బాట్ యువర్ బ్రెయిన్ ఫర్ సర్వీసింగ్, నేను సర్వీస్ చేసి మీకు మళ్ళీ ఇచ్చేస్తాను. So that way everybody needs therapy. And yes, when there are symptoms, undoubtedly yes. కానీ సిమ్టమ్స్ లేకపోయినా కూడా ప్రివెంటివ్లీ వీ నీడ్ థెరపీ. ఇట్స్ అన్ఫార్చునేట్ మీరు చెప్పినట్టు ఇన్ సినారియోస్ వేర్ థెరపీ కెనాట్ బీ యాక్సెసిబుల్. ఒకటి, ఇవాళ అందరికీ కూడా చేతిలో గ్యాజెట్స్ ఉన్నాయి. దెర్ ఆర్ హెల్ప్ లైన్స్, and there are free help lines. So we should utilize. ఎందుకంటే ఎక్కడో అక్కడ ఒక అడుగు వేయడము అనేది మనం చేస్తే మనకు అక్కడ నుండి ముందుకు దారి ఏమిటి అనేది తెలుస్తుంది. సో దెర్ ఆర్ మెనీ ఇన్స్టిట్యూట్స్, టీచింగ్ ఇన్స్టిట్యూట్స్ విచ్ హ్యావ్ సర్వీసెస్ ఫర్ ఫ్రీ, సైకలాజికల్ సర్వీసెస్, సైకాట్రిక్ సర్వీసెస్. సో మనము యూటిలైజ్ చేసుకోవడానికి దెర్ ఆర్ మెనీ పాసిబిలిటీస్. ఐ థింక్ వాట్ వీ నీడ్ టు డూ ఇస్, ఒకటి ఆ షెల్ నుండి మొదట బయటికి రావాలి. రెండోది, అండర్స్టాండ్ దట్ థెరపీ హెల్ప్స్. మూడోది, యాక్సెసిబిలిటీ, మనకు ఏది ఈజీ అవుతుంది. కొందరు ఆన్లైన్ థెరపీ తీసుకుంటారు, కొందరు ఆఫ్లైన్ థెరపీ తీసుకుంటారు. సో ఆ రకంగా లుకింగ్ ఫర్ హెల్ప్ ఈజ్ ద ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్. అండ్ ఐఎమ్ ష్యూర్ హెల్ప్ ఫ్రమ్ ఆల్ ద 4 డైరెక్షన్స్ ఈస్ గోయింగ్ టు కమ్. అండ్ ఒకసారి యూ అండర్స్టాండ్ దట్ దిస్ ఈజ్ హెల్పింగ్, అది ఒక పంక్చువల్ రెగ్యులర్ బిహేవియర్గా మారుతుంది. వాళ్ళు నేను చాలాసార్లు చూస్తూ ఉంటాను, లాట్ ఆఫ్ మై క్లయింట్స్, లాట్ ఆఫ్ మై పేషెంట్స్ ఆఫ్టర్ గెటింగ్ బెటర్ స్టిల్ కమ్ డౌన్ అండ్ మీట్ మీ. నేను అడుగుతూ ఉంటాను, మీరు బాగానే ఉన్నారు కదా, ఐఎమ్ ప్రైవేట్ ప్రాక్టీషనర్, యూ నీడ్ టు పే అ ఫీజ్ అండ్ కమ్. వాళ్ళు అంటారు, నో సార్, ఐ థింక్ ద ఫీజ్ ఇస్ నాట్ ది ఇష్యూ, ఎందుకంటే ఐ నో ద సఫరింగ్, నాకు మళ్ళీ ఆ సఫరింగ్లోకి వెళ్ళాలని లేదు. సో దేసే, సార్ రెస్టారెంట్కి వెళ్తాము, 2 hours ఆనందం ఉంటుంది మనం తిన్న ఫుడ్కి, పే చేస్తున్నాము. మూవీ చూస్తాము, ఒక 3 hours ఉంటుంది, పే చేస్తున్నాం కదా. అరే దిస్ ఇస్ మై హెల్త్. సో ఇప్పుడు ఏ విధంగా అయితే యాన్యువల్ హెల్త్ చెకప్స్ చాలామంది చేయించుకుంటున్నారు, రక్త పరీక్షలు అన్నీ చేయించుకుంటున్నారు, ఆ రకంగా యాన్యువల్ లేదా once in 6 months, once in 3 months మెంటల్ హెల్త్ చెకప్స్ కూడా చేయించుకుంటున్న వాళ్ళు చాలామంది ఉన్నారు.
and they are seeing results. సో దే ఫీల్ బెటర్ వెన్ దే కమ్ డౌన్ టాక్. ఎందుకంటే ప్రతిరోజు ఏదో ఒకటి జరుగుతూ ఉంటుంది. లైఫ్ ఇస్ మూవింగ్ వెరీ ఫాస్ట్, మెనీ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్. కొన్నిసార్లు కొన్ని మనం ఎఫెక్ట్ చేసినా దాన్ని ప్రాసెస్ చేసుకునే టైం ఉండదు మనకి. సో ఇలాంటి చోట్ల థెరపీ ఈస్ గోయింగ్ టు బి వెరీ వెరీ హెల్ప్ఫుల్ అండి. పీపుల్ హ్యావ్ అంటే డిప్రెషన్లో ఉన్న వాళ్ళకి యాంటీ డిప్రెసెంట్స్ ఇలాగా మెడికేషన్ ఏదైనా ఇస్తే పీపుల్ లుక్ ఎట్ ఇట్ లైక్ ఇట్స్ అ వెరీ వెరీ బ్యాడ్ థింగ్. కాకపోతే ఐ థింక్ యూ ఆన్సర్డ్ దట్ పాయింట్ ఎర్లియర్ సేయింగ్ దట్ కొన్ని ఫాస్ట్గా మనం రిజాల్వ్ చేసుకోగలిగితేనే బెటర్ అన్నట్టు. సో వన్ లాస్ట్ క్వశ్చన్ దట్ ఐ హ్యావ్ ఇస్ దట్ వాట్ ఆర్ healthy patterns of dealing with emotions? What are unhealthy patterns of dealing with emotions? సో ఫస్ట్లీ మీరు అన్నట్టు వెన్ ఇట్ కమ్స్ టు దీస్ యాంటీడిప్రెసెంట్ మెడిసిన్స్ అండి, ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కరెక్టింగ్ ద బ్రెయిన్. చాలామందికి ఏంటంటే కొన్ని మిస్కన్సెప్షన్స్ ఏమిటి అని అంటే, యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ ఓన్లీ కెమికల్స్ని మాత్రమే కవర్ చేస్తాయి, డీప్ రూటెడ్ ఇష్యూస్ని కవర్ చేయవు అని ఒక అపోహ ఉంది. వాస్తవంగా యాంటీ డిప్రెసెంట్ మెడిసిన్స్ రూట్ లెవెల్ నుండి పనిచేస్తాయి రిపేర్లో. దాన్ని మనము ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాము. అంటే మనకు సూపర్ఫిషియల్గా బ్రెయిన్ సెల్స్ అందులోపల ఉండే కెమికల్స్ ఉన్నాయి. దానికి ఇంకా కొద్దిగా లోపలికి వెళ్తే ఆ సెల్స్ కావాల్సిన కొన్ని సెకండ్ మెసెంజర్స్ లేదా ఆ కెమికల్స్కి కావాల్సిన కొన్ని సెకండ్ మెసెంజర్స్ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే ఈ సెకండ్ మెసెంజర్స్ కోసం కావాల్సిన కొన్ని ప్రోటీన్స్, ఆ ప్రోటీన్ యొక్క సింథసిస్ అనేది ఉంది. ఇంకా లోపలికి వెళ్తే మన జీన్స్, మన జీన్ లోపల ఉండే డిఎన్ఏని మార్చలేము, కానీ ఆ జీన్ ఎక్స్ప్రెస్ అయ్యే విధానాన్ని మనం మార్చవచ్చు. దాన్ని ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాము. అండ్ యోర్ యాంటీ డిప్రెసెంట్స్ హ్యావ్ దట్ పవర్ టు కాజ్ ఎపిజెనెటిక్ చేంజెస్. సో చాలాసార్లు ఏంటంటే జనాలు ఇదే అడుగుతారు, మెడిసిన్ తీసుకుంటే ఉట్టి కెమికలే కరెక్ట్ అవుతుంది కదా అని. నేను ఓన్లీ మెడిసిన్ తీసుకోవాలని నేను అనట్లేదు. ద ట్రీట్మెంట్ హ్యాస్ టు బీ ఫార్మకలాజికల్ ప్లస్ సైకలాజికల్ ట్రీట్మెంట్స్. ఈ రెండు కలిపితే ఇట్ ఈస్ అ ట్రీట్మెంట్. ఇట్స్ నాట్ అన్ ఐసోలేటెడ్ వన్, ఇది బాగుంటుంది అది బాగుంటుందని. సమ్టైమ్స్ ది ఎక్స్పర్ట్ చూసెస్ విచ్ వన్ రైట్ నౌ సూట్స్ యూ బెటర్. సో అన్డౌటెడ్లీ దే వర్క్ ఎట్ అ డీప్ రూటెడ్ లెవెల్. కమింగ్ టు యువర్ మెయిన్ క్వశ్చన్ అండి, యూ ఆస్కింగ్ అబౌట్ ఎమోషన్స్. సో అన్డౌటెడ్లీ ఎమోషన్స్ని ఒక్కొక్కళ్ళు డీల్ చేసే విధానము డిఫరెంట్గా ఉండవచ్చు. అండ్ కొన్నిసార్లు మనము ఇమీడియట్ ఎమోషనల్ చేంజెస్ కొందరిలో చూడకపోవచ్చు కూడా. ఎస్పెషలీ వెన్ యూ టాక్ అబౌట్ గ్రీఫ్ యాజ్ అ సిచ్యువేషన్. ఒక డెత్ అన్నది జరిగింది. ఒక డెత్ జరిగినప్పుడు కొన్నిసార్లు వి సీ సమ్వన్ హూ డస్ నాట్ క్రై. భర్త చనిపోయాడు, భార్య ఏడవడం లేదు. వి సీ దట్ యాజ్ అ ప్రాబ్లమ్. ఇట్స్ నాట్ అ ప్రాబ్లమ్. ఎందుకంటే ఇనీషియలీ ఒక గ్రీఫ్ సిచ్యువేషన్లో మన బ్రెయిన్ డినయల్లో ఉంటుంది. అసలు బ్రెయిన్ యాక్సెప్ట్ చేయలేదు. మన కళ్ళ ముందు తెలుస్తోంది ఆ మనిషి లేడు, ఆ మనిషి పడుకుని ఉన్నాడు, పడుకోబెట్టి ఉన్నారు, ఆ మనిషి లేవట్లేదు, లేదా ఆ మనిషికి దహన సంస్కారాలు చేశారు, కానీ బ్రెయిన్ ఇంకా యాక్సెప్ట్ చేయలేదు అది. సో ఒక డినయల్లో ఉంటారు. ఓ 2 days తర్వాత దహన సంస్కారాలు అయిపోయిన తర్వాత ఈ మనిషి ఇంకా బిలీవ్ చేస్తున్నాడు, లేదు ఆయన వస్తాడు రేపు అని. సో దట్స్ అ డినయల్. గ్రాడ్యువలీ అక్కడి నుండి ఒక అగ్రెషన్లోకి వెళ్తుంది బ్రెయిన్. ఆ అగ్రెషన్లోకి వెళ్ళినప్పుడు నాకే ఎందుకు ఇలా జరిగింది, భగవంతుడు నాకే ఎందుకు ఇది చేశాడు అనే ఒక కోపము, కోపం ఆన్ గాడ్, ఆన్ దెమ్సెల్వ్స్, ది ఎన్వైర్న్మెంట్. ఎవరూ ఏమీ చేయలేదు తనని కాపాడడానికి. సో దట్ ఈస్ దేర్. అక్కడి నుండి గ్రాడ్యువలీ ఇట్ కెన్ గో ఇన్ టు అ స్టేట్ ఆఫ్ డిప్రెషన్. నౌ వాట్ ఈస్ మై లైఫ్ గోయింగ్ టు బీ, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్తున్నాను, వాట్ ఈస్ మై ఫ్యూచర్ లైక్. దెన్ ది యాక్సెప్టెన్స్ కమ్స్. సో కొన్నిసార్లు ఈ యాక్సెప్టెన్స్ రావడానికి వారాల నుండి నెలలు కూడా పట్టవచ్చు. సో అన్డౌటెడ్లీ ద వే ఈచ్ బ్రెయిన్ డీల్స్ విత్ ఎమోషన్స్ ఈజ్ డిఫరెంట్. అయితే ఒక ఎమోషనల్ సిచ్యువేషన్, ఒక ఎమోషనలీ అన్ఫేవరబుల్ సిచ్యువేషన్ జరిగినప్పుడు హెల్దీ పర్సన్ ఆ టైంలో కూడా ఆనందంగా ఉండాలి అని మనం ఎక్స్పెక్ట్ చేయరాదు. బికాజ్ ఎమోషన్స్ ఆర్ కామన్ ఫర్ ఎవ్రీ వన్. బాధ వేసినప్పుడు బాధ వేయాలి, ఏడుపు రావాలి, లేదా బ్రెయిన్ ఫ్యూచర్ గురించి కొన్ని ఫియర్ఫుల్ థాట్స్ని తయారు చేయవచ్చు, మనకు విరక్తిగా అనిపించవచ్చు. కానీ ఇవన్నీ ఒకవేళ టైం లిమిటెడ్గా ఉంటూ ఆ పర్సన్ ఓకే ఎట్ దిస్ పాయింట్ మొదట నన్ను నేను బాగు చేసుకోవడం అనేది ఇంపార్టెంట్,
నేను ఆరోగ్యంగా, మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే ఇప్పుడు ఏదైతే నేను జయించలేకపోయానో రేపు జయించగలిగే అవకాశము ఉంది అనే ఒక ఆలోచన తీరులో ఉంటూ ఆ టైంలో వాళ్ళ నిద్రకు కానీ, ఆహారానికి కానీ, వాళ్ళ డే టు డే లైఫ్, ఎందుకంటే వి ఆల్ కాల్ హ్యూమన్ బీయింగ్స్ యాజ్ సోషల్ యానిమల్స్. సో సోషలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. నలుగురితో కూర్చోవడం, నలుగురితో మాట్లాడడము, ఈ ఆస్పెక్ట్స్ని ఒకవేళ మనం మెయింటైన్ చేయగలుగుతూ అప్పటికీ బాధలో ఉన్నారు అని అంటే దే ఆర్ డీలింగ్ ఇట్ విత్ ఇన్ హెల్దీ వే అని మనం అనుకోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం ఇవాళ రోజుల్లో చాలాసార్లు మనం చూసేది ఏమిటి అని అంటే ఒక ఎమోషనల్ డిస్టర్బెన్స్లో ఉన్నప్పుడు వెంటనే ఆ ఎమోషన్ని నంబ్ చేయడానికి లేదా ఎమోషన్ నుండి డిస్ట్రాక్ట్ అవ్వడానికి మత్తు పదార్థాలు, ఆల్కహాల్ కానివ్వండి, డ్రగ్స్ కానివ్వండి, లేదా తనను తను హాని చేసుకోవడం, చాలాసార్లు నాన్ సూసైడల్ డెలిబరేట్ సెల్ఫ్ హార్మ్ అంటాము. అంటే వాళ్ళకు చనిపోవాలని లేదు, కానీ ఆ పెయిన్ని తట్టుకోలేక దే వాంట్ టు ఇండ్యూస్ అ న్యూ పెయిన్. సో ఒక ఎమోషనల్ పెయిన్ నుండి ఒక ఫిజికల్ పెయిన్లోకి మారడం. సో ఈ రకమైన సెల్ఫ్ హార్మ్ బిహేవియర్స్ ఒకవేళ ఉంటే దెన్ ఇట్ ఈస్ ష్యూర్లీ అన్ అన్హెల్దీ వే ఆఫ్ డీలింగ్ విత్ ఎమోషన్స్ అని మనం చెప్పుకోవచ్చు. సో ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నప్పటికీ వీలైనంత వరకు ఒకవేళ డైలీ రొటీన్ మారడం లేదు అని అనుకుంటే దట్ ఈస్ యాక్సెప్టబుల్, యూ కెన్ గివ్ ఇట్ టైం. డైలీ రొటీన్ మారుతోంది అని అనుకున్నప్పుడు ఇట్ ఈస్ అన్ ఇండికేషన్, ఇట్ ఈస్ అ వార్నింగ్ సైన్ దట్ పర్సన్ నీడ్స్ ఎక్స్టర్నల్ హెల్ప్. సో ఎమోషన్స్ని డీల్ చేసే విధానంలోనే లైక్ వన్ ఆఫ్ ద థింగ్స్ దట్ ఐవ్ అబ్జర్వ్డ్ విత్ అ లాట్ ఆఫ్ పీపుల్ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ ఈజ్ ఈటింగ్ డిజార్డర్స్. కొంచెం అంటే ఏదన్నా సరే ఎండ్ ఆఫ్ ద డే లైక్ వీ హ్యావ్ అ గుడ్ డెజర్ట్ అండ్ దట్ విల్ బీ ఇట్. సో కొంచెం రిసార్ట్ అవ్వడం టు లైక్ ద ఈజియెస్ట్ వే టు డీల్ విత్ వాట్ ఎవర్ స్ట్రెస్ యూఆర్ గోయింగ్ త్రూ. సో ఈటింగ్ డిజార్డర్స్ బ్రేక్ డౌన్ చేద్దాం అంటే లైక్ యూ లెట్ మీ నో ప్యాటర్న్స్ ఏంటి అండ్ అది ఓవర్కమ్ ఎలా అవ్వచ్చు. సో మీరు అన్నట్టు దిస్ ఈజ్ a common pattern that we see where there is stress and the brain is craving for something that is tasty, unhealthy or which is high in sugars అండి. ఇప్పుడు చాలాసార్లు మనం గమనించేది ఏంటంటే ఎగ్జామ్ టైంలో చదువుతూ ద స్టూడెంట్ వాంట్స్ టు కీప్ స్నాకింగ్, కానీ ఎగ్జామ్ లేనప్పుడు హీఈస్ హ్యావింగ్ అ హెల్దీ ప్యాటర్న్. సో అక్కడ జరిగేది ఏమిటి అని అంటే ఒకటి స్ట్రెస్లో ఉన్నప్పుడు మన బాడీలో బ్రెయిన్లో ఉండే గ్లూకోజ్ ఎగ్జాస్ట్ అవుతుంది, ఎక్కువ యూటిలైజ్ అవుతుంది. రెండోది ఫుడ్ నుంచి ఇన్స్టెంట్ డోపమిన్ వస్తుంది. సో అందుకు కూడా ఆ రకంగా ఫుడ్ ఇంటేక్ ఉంటుంది. కానీ ఒకవేళ ఇఫ్ దిస్ ప్యాటర్న్ ఇస్ కంటిన్యూస్, అంటే మనము ఒక స్మాల్ పీరియడ్ ఆఫ్ టైం తర్వాత అది కరెక్ట్ కావట్లేదు, అదే ఒక న్యూ రొటీన్గా మారుతుంది అని అనుకుంటే దట్ ఈస్ ష్యూర్లీ అ కన్సర్నింగ్ థింగ్ అండి. అండ్ ఈటింగ్ డిసార్డర్స్ అన్ఫార్చునేట్లీ ఈజ్ అ వెరీ అండర్ రేటెడ్ టాపిక్ అండి. చాలామంది దాని గురించి మాట్లాడరు, ఎందుకంటే దాన్ని మనము జస్ట్ అ హ్యాబిట్ లాగా చూస్తాము, కానీ దాన్ని ఒక ప్రాబ్లం లాగా చూడము. సో ఇక్కడ ఈటింగ్ డిసార్డర్ అని మనం ఎప్పుడు అంటున్నాము అని అంటే ఈ ఈటింగ్ ప్యాటర్న్స్ వల్ల ఒకవేళ దేర్ ఇస్ అ హార్మ్ టు ద సైకలాజికల్ హెల్త్ లేదా ఫిజికల్ హెల్త్ అని అన్నప్పుడు మనం దాన్ని ఈటింగ్ డిసార్డర్స్గా చూస్తున్నాము. చాలామందిలో మనం గమనించేది ఏమిటి అని అంటే బింజ్ ఈటింగ్ ప్యాటర్న్స్ అనేది ఏదైతే వీవ్ డిస్కస్డ్, దే ఆర్ ఫీలింగ్ స్ట్రెస్ఫుల్ అండ్ దే ఆర్ ఈటింగ్ అ లాట్ ఆఫ్ అన్హెల్దీ, ఈ డెజర్ట్స్ స్పెషల్లీ షుగర్ క్రేవింగ్స్ పెరగడము అనేది అది కూడా ఇట్ ఈస్ అన్హెల్దీ. ఎందుకంటే ఎక్సెసివ్ షుగర్స్ ఒకటి బ్రెయిన్కి మంచిది కాదు, ఎందుకంటే అది బ్రెయిన్ యాక్టివిటీని స్లో డౌన్ చేస్తుంది. రెండోది అన్డౌటెడ్లీ ఎక్సెసివ్ షుగర్స్ తీసుకునే వరకు అది మన లివర్, ప్యాంక్రియాస్ యొక్క యాక్టివిటీని కూడా మారుస్తుంది. అయితే గ్రాడ్యువలీ ఈ బింజ్ ఈటింగ్ అనేది ఈటింగ్ డిసార్డర్గా ఎప్పుడు మారుతుంది అని మనం చూస్తాము అని అంటే ఇందులో మళ్ళీ ఈటింగ్ డిసార్డర్లో దేర్ ఆర్ టైప్స్. ఒకటి అనరెక్సియా నర్వోసా అని అంటాము, రెండోది బులీమియా నర్వోసా అని అంటాము. ఈ అనరెక్సియా నర్వోసాలో ఏమిటి అని అంటే ద పర్సన్ హ్యాస్ అ ప్రాబ్లమ్ విత్ ద వే దే లుక్. అంటే వాళ్ళను వాళ్ళు మిర్రర్లో చూసుకున్నప్పుడల్లా నేను అన్హెల్దీగా ఉన్నాను, నేను లావ్ అయిపోతున్నాను, నాలో ఫ్యాట్ పెరుగుతోంది అని వాళ్ళు దే గో ఇన్ టు ఎక్స్ట్రీమ్ మైన్యూటెస్ట్ డీటెయిల్స్ ఆఫ్ దేర్ బాడీ అండ్ దేర్ బాడీ ఫ్యాట్
అండ్ దానిని తగ్గించడంలో వాళ్ళు టోటలీ అవాయిడ్ చేస్తారు, టోటల్ రెస్ట్రిక్షన్ ఆఫ్ ఫుడ్. సో టిపికలీ వాళ్ళని చూసినప్పుడు ఎట్లా ఉంటుంది అని అంటే యూ ఫీల్ లైక్ దేవ్ నాట్ ఈటెన్ ఫర్ వీక్స్ ఆర్ మంత్స్. సో చాలా వీక్ అయిపోయి ఉంటారు. అండ్ వాళ్ళు ఏంటంటే దే ఆర్ ఓన్లీ, వాళ్ళ బ్రెయిన్ అక్కడ ఓన్లీ ఫ్యాట్ మీద ఫోకస్ చేస్తుంది, కానీ రెస్ట్ ఆఫ్ ద న్యూట్రిషన్ ఇప్పుడు మజిల్ మసిల్ ఏ విధంగా స్ట్రింక్ అవుతుంది వీటి మీద వాళ్ళ ఫోకస్ ఉండదు. సో వాళ్ళని చూడగానే కెకిక్సిక్ అంటాము, లైక్ దే లుక్ లైక్ అ స్కెలిటన్, జస్ట్ స్కిన్ ఇట్లా కనిపిస్తుంది అంతే, దేర్ ఇస్ నో సబ్క్యూటేనియస్ ఫ్యాట్ అండ్ లోపల బోన్స్. సో ఆ రకంగా వాళ్ళు ఫుడ్ రెస్ట్రిక్షన్ చేసి 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 ఎక్స్ట్రీమ్ వెయిట్ లాస్ లోపలికి వెళ్ళిపోయి దే గెట్ అడ్మిటెడ్ ఫర్ ఫిజికల్ హెల్త్ కాజెస్. అండ్ దెన్ వీ గెట్ టు నో, అరే ఇంత డీహైడ్రేటెడ్ ఉన్నారు, ఇంత క్యాలరీ డెఫిసిట్లో ఉన్నారు, వాళ్ళ షుగర్ లెవెల్స్ పడిపోయి ఉంటుంది, బీపీ పడిపోయి ఉంటుంది. అక్కడ కూడా వాళ్ళు ఫుడ్ రిఫ్యూజల్ ఉంటుంది, వాళ్ళు హాస్పిటల్లో ఉన్నప్పుడు కూడా ఫుడ్ రిఫ్యూజల్ ఉంటుంది. సో ఆ రకంగా ఉండే ఒక కండిషన్ని మనము అనరెక్సియా నర్వోసా అని అంటాము. ద సెకండ్ వన్ ఈజ్ బులీమియా నర్వోసా. ఈ బులీమియా నర్వోసాలో ఏం జరుగుతుంది అని అంటే దే బింజ్ ఈట్. వాళ్ళు ఆకలేస్తుంది, ఆ బ్రెయిన్కి ప్రస్తుతము డోపమిన్ని ఇవ్వగలిగేది ఆహారము మాత్రమే గనక బింజ్ ఈటింగ్ చేసేస్తారు. బింజ్ ఈటింగ్ చేసిన వెంటనే ఆ బ్రెయిన్ నెక్స్ట్ ఇచ్చే సిగ్నల్ ఏంటి, ఇంత తినేసావా, ఇప్పుడు నువ్వు మళ్ళీ వెయిట్ పెరిగిపోతావు, నువ్వు వెయిట్ పెరగడం వల్ల యూ లుక్ ఇన్ అ పర్టిక్యులర్ వే, సొసైటీ నిన్ను యాక్సెప్ట్ చేయదు, నువ్వు ఆ విధంగా ఉంటే నిన్ను నాన్ గుడ్ లుకింగ్ లేదా నాట్ బ్యూటిఫుల్గా పరిగణిస్తారు అని బ్రెయిన్ సిగ్నల్ ఇచ్చే వరకు వీళ్ళు వెంటనే వెళ్ళి ఇలా ఫింగర్స్ పెట్టుకుని పర్జింగ్ అంటాము, వాళ్ళ ఫుడ్ని అంతా బయటికి తీసేస్తారు. అలా తీసే వరకు ఏమవుతుంది అని అంటే లోపల గ్యాస్ ఫార్మేషన్ వల్ల కడుపు కొద్దిగా ఫుల్గానే ఉంటుంది. సో దే బిలీవ్ దట్ నేను తినడం యొక్క ప్లెజర్ని తీసుకున్నాను, ప్లస్ ఫుడ్ని తీసేసాను, ఫుడ్ని తీసేయడం వల్ల నేను బరువు పెరగను అనే ఒక థాట్ ప్రాసెస్ మేక్స్ దెమ్ ఫీల్ గుడ్. సో అందుకు ఎవ్రీ టైమ్ దే హ్యావ్ అ హెవీ మీల్ దే గో అండ్ దే పర్జ్. సో ఇలా పర్జింగ్ బిహేవియర్ ఉన్న వాళ్ళల్లో క్లియర్లీ నకల్స్ దగ్గర చూస్తే, ఎందుకంటే యూజువలీ 2 ఫింగర్స్ పెడతారు, నకల్స్ దగ్గర చూస్తే దేర్ కొద్దిగా స్కిన్ చేంజెస్ కనిపిస్తాయి ఈ 2 నకల్స్ దగ్గర, ఎందుకంటే ఆ లోపల టీత్ కానీ ఓరల్ క్యావిటీకి కానీ ఊరికే ఇది తగులుతూ ఉంటుంది కనుక. సో ఇది ఒక టైప్ ఆఫ్ ఈటింగ్ డిసార్డర్ అండి, బులీమియా నర్వోసా అని అంటాము. సో క్లియర్లీ ఇక్కడ ఇన్ అ నట్ షెల్ చూడాలి అని అంటే దేర్ ఈస్ అన్ అన్హెల్దీ ప్యాటర్న్ ఆఫ్ వాంటింగ్ ఫుడ్ అండ్ హౌ దే సీ ద ఫుడ్. తినాలనుంది కానీ ఆ ఫుడ్ని వీళ్ళు ఆనందంగా చూడడం లేదు, ఎందుకంటే అది వీళ్ళ బాడీ వెయిట్ని మార్చేస్తుంది అనే ఒక ఫీలింగ్. అండ్ స్పెషల్లీ ఇవాల్టి రోజులలో ఉమెన్లో ఈ ఈటింగ్ డిసార్డర్స్ ఎక్కువ అవుతున్నాయి, ఎందుకంటే ఆఫ్టర్ ది అడ్వెంట్ ఆఫ్ సోషల్ మీడియా ఇప్పుడు జరుగుతున్నది ఏంటి అని అంటే ఇంటర్నెట్ షోస్ అస్ హౌ బ్యూటీ ఈజ్ అండ్ ఇట్ చేంజెస్ ద వైరింగ్ ఇన్ ద బ్రెయిన్. ఓకే, గుడ్ లుకింగ్ అంటే ఇలాగే ఉండాలి, ఇప్పుడు ఒక యాక్ట్రెస్ అన్నప్పుడు సన్నగానే ఉండాలి, వాళ్ళు ఏ రకమైన దుస్తులు వేసుకున్నా కూడా బాడీ ఫ్యాట్ కనిపించకూడదు, ఈవెన్ ఇఫ్ దే ఆర్ రివీలింగ్ దేర్ స్కిన్ దేర్ షుడ్ నాట్ బీ ఎనీ ఫ్యాట్. లేదా మెన్లో స్పెషలీ ద హోల్ 6-pack కల్చర్, ఇఫ్ యు ఆర్ హెల్దీ యూ షుడ్ హ్యావ్ అ 6-pack. చాలామంది నేను చూస్తూ ఉంటాను అబ్బాయిలలో కూడా పాపం మంచి హ్యాబిట్స్ ఉన్నాయి, ఆరోగ్యకరమైన ఆహారం తింటున్నారు, రోజు జిమ్కి వెళ్తున్నారు, ఎక్సర్సైజ్ చేస్తున్నారు, కానీ హీఈస్ నాట్ కన్సిడర్డ్ హెల్దీ బికాజ్ హీ డస్ నాట్ హ్యావ్ అ 6-pack. సో 6-pack ఉంటేనే నువ్వు హెల్దీ, ఈ రకమైన ఒక 0 ఫిగర్ ఉంటేనే యు ఆర్ బ్యూటిఫుల్ లేదా యు ఆర్ ఫిట్ అనే కాన్సెప్ట్స్ ఏవైతే వస్తున్నాయో దాని వలన ద బ్రెయిన్స్ ఆర్ రీవైరింగ్. సో దట్ ఈస్ వేర్ ది హోల్ చేంజ్ హ్యాస్ కమ్ దట్ ఐ నీడ్ టు లుక్ ఇన్ దిస్ మేనర్, ఎందుకంటే దిస్ ఇస్ వాట్ సొసైటీ యాక్సెప్ట్స్. సో దానికోసము a lot of young women are unfortunately brainwashed through these social media apps that this is how you should look, and దానికోసమని వీళ్ళు ఎక్స్ట్రీమ్ డయట్స్లోకి అన్హెల్దీ డయట్స్లోకి వెళ్ళడము. అండ్ ఇన్ ద రీసెంట్ టైమ్స్ వీ ఆల్ నో హౌ పీపుల్ ఆర్ అబ్యూజింగ్ ఒజెంపిక్ కానివ్వండి, మోయింజారో కానివ్వండి, బికాస్ దే వాంట్ టు లుక్ ఇన్ అ పర్టిక్యులర్ వే.
So that's what we've been noticing in the recent times. Would you advocate like people try it for weight loss if they're not going through? I very clearly tell them to meet an endocrinologist అండి, ఎందుకంటే my understanding about these treatments is minimal. ఎందుకంటే యాజ్ అ సైకాట్రిస్ట్ ఐ డోంట్ రీడ్ అబౌట్ దెమ్. రెండోది దెర్ ఆర్ స్పెసిఫిక్ ఇండికేషన్స్. అయితే డాక్టర్స్ ఆల్సో ఐఎమ్ షూర్ దే ఆర్ డూయింగ్ ఇట్, బట్ వాట్ దే ఆర్ సపోజ్ టు డూ ఇస్ అండర్స్టాండ్ ద ప్యాటర్న్స్. ఎందుకంటే మనము లాంగ్ టర్మ్ సొల్యూషన్ కోసం చూసినప్పుడు ఇట్ హ్యాస్ టు బీ లైఫ్ స్టైల్ ఫర్ ఎనీ కండిషన్. అది మనం డయాబెటీస్ తీసుకోండి, హైపర్ టెన్షన్ తీసుకోండి, క్యాన్సర్ తీసుకోండి. ఎస్, అక్యూట్ ట్రీట్మెంట్స్ ఆర్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఇందాక మనం మాట్లాడినట్టు somebody comes with severe suicidal ideation, I can't work on long term treatments, I need to correct it. అయితే మరి ఇప్పుడు ఈ ఇంజెక్షన్ మనం ఇస్తున్నాము అని అంటే ఆర్ దే రియలీ ఎట్ దట్ ప్రీ డయాబెటిక్ రేంజ్? ఇంకొద్దిగా వాళ్ళు వెయిట్ గెయిన్ అవుతే డయాబెటీస్లోకి వెళ్ళిపోతారేమో అనే రిస్క్ నిజంగా ఉన్నదా? లేదా వాళ్ళ కరెంట్ వెయిట్ వల్ల నిజంగా ఏదైనా సెకండరీ ప్రాబ్లమ్స్ ఉన్నాయా? కొన్నిసార్లు హెవీ వెయిట్ వల్ల జాయింట్స్ మీద సివియర్ వెయిట్ పడుతుంది, లేదా లాడ్ ఆఫ్ విజరల్ ఫ్యాట్ అంటాము. ఈ విజరల్ ఫ్యాట్ వల్ల లివర్ మీద కానివ్వండి, అదర్ అబ్డామినల్ ఆర్గన్స్ మీద కానివ్వండి వెయిట్ పడుతుంది. ఈ రకంగా ఉండి వెంటనే వెయిట్ లాస్ కావాలి అని అనుకున్నప్పుడు దట్ ఈస్ అ ఇమీడియట్ ట్రీట్మెంట్ దట్ కెన్ బి సేవింగ్, లైఫ్ సేవింగ్ కొందరిలో. విజరల్ ఫ్యాట్ అంటే ఐ జస్ట్ రిమెంబర్డ్ సంథింగ్. సమ్ ఆఫ్ ద రీసెంట్ స్టడీస్ ఇన్ అర్బన్ సిటీస్ లైక్ హైదరాబాద్ కానివ్వండి, బెంగళూరు కానివ్వండి, ఢిల్లీ కానివ్వండి చెప్తోంది ఏంటి అని అంటే, though people are looking leaner structurally, they are very unhealthy from inside. ఎందుకంటే వాళ్లకు సబ్క్యూటేనియస్ ఫ్యాట్ లేదు, కానీ విజరల్ ఫ్యాట్ ఉంది. సో ఆ విజరల్ ఫ్యాట్ నిజంగా మనకు ఎప్పుడు తెలుస్తుంది అని అంటే ఓన్లీ వెన్ యూ డూ అన్ అల్ట్రాసౌండ్ అబ్డోమన్. సో చాలా మందికి ఇప్పుడు చూస్తున్నది ఏంటి అని అంటే ఫ్యాటీ లివర్ చేంజెస్. లివర్ లోపల ఏదైతే ఫ్యాట్ అక్యుములేట్ అవుతుందో, దే ఆర్ లుకింగ్ ఎక్సలెంట్ ఫ్రమ్ అవుట్ సైడ్, వెరీ ఫిట్, గోయింగ్ టు ద జిమ్, బట్ స్టిల్ ఈ ఫ్యాటీ లివర్ చేంజెస్ అనేవి వస్తున్నాయి. సో వాస్తవంగా ఇట్ ఈస్ నాట్ ఫ్యాట్, సబ్క్యూటేనియస్ ఫ్యాట్ విచ్ ఇస్ అన్హెల్దీ, ఇట్ ఈస్ విజరల్ ఫ్యాట్ విచ్ ఇస్ అన్హెల్దీ. రాదర్ సబ్క్యూటేనియస్ ఫ్యాట్ టు అ లిమిట్ హ్యాస్ అడ్వాంటేజెస్. It has advantages in both making the person look beautiful as well as to the body. కానీ ఇది తెలియక మనము ఆ హోల్ లూప్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సర్స్ చేస్తున్నది లోపల పడిపోయి పీపుల్ ఆర్ వాంటింగ్ టు లూజ్ వెయిట్. అండ్ ఐమ్ ష్యూర్ వీ అగ్రీ, మనం చాలామందిని చూసాము ఆఫ్టర్ లూజింగ్ వెయిట్ హౌ అన్అట్రాక్టివ్ దే ఆర్ లుకింగ్ కంపేర్డ్ టు హౌ దే వేర్ లుకింగ్ అట్రాక్టివ్ బిఫోర్ దట్. సో సమ్వేర్ we have to come out of this, and ఇటువంటి ప్యాటర్న్ ఉన్నప్పుడు family members also should identify that her weight loss or her exercise patterns are over and beyond. Yes, it's good to be disciplined, కానీ నా పుట్టినరోజు రోజు లేదా ఒక పండగ రోజు అందరి ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళందరినీ పక్కన కూర్చోబెట్టి నేను జిమ్కి వెళ్ళాల్సిందే, నేను ఈ గంట ఎక్సర్సైజ్ చేయాల్సిందే, దీస్ ఆర్ warning signs, these are unhealthy patterns. So most ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్స్ who have qualifications and degrees చెప్పేది ఏంటి అని అంటే ఎవ్రీబడి సేస్ ఫాలో ద 80-20 రూల్. ఇప్పుడు సంబడి లైక్ రితిక్ రోషన్ who has great physique and is one of the most good looking people also says 80-20. You should enjoy food. You can't be so strict. You should enjoy food, but enjoy in minimum quantities is what he says. Fair. ఈ రీసెంట్గా వీడ్ అడిక్షన్ గురించి కూడా దేర్ ఇస్ లైక్ లాట్ ఆఫ్ కాన్వర్సేషన్స్ హ్యాపెనింగ్. 2-3 years బ్యాక్ సమ్ రీసెర్చ్ పేపర్, ఐఎమ్ నాట్ ఈవెన్ షూర్ వాట్ ద సోర్స్ ఇస్, బట్ ఇన్స్టాగ్రామ్లో సర్క్యులేట్ అయింది సేయింగ్ దట్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ లైక్ సమ్ సార్ట్ ఆఫ్ కన్సంప్షన్, అ మినిమల్ కన్సంప్షన్ ఆన్ అ డైలీ బేసిస్, ఇట్స్ యాక్చువల్లీ హెల్దీ. అంత అన్హెల్దీ కాదు. టొబాకోకి, ఆల్కహాల్కి కంపారిజన్లోని ఇది ఆర్గానిక్ అని ఇంకా రకరకాలుగా దాన్ని దే బ్లూట్ అవుట్ ఆఫ్ ప్రపోర్షన్ అండ్ దే స్టార్టెడ్ ప్రొపగేటింగ్ దట్ ఓకే వీడ్ కన్సంప్షన్ ఇస్ హెల్దీ ఓన్లీ అని. ఇండియాలోని ఎందుకు ఇల్లీగల్, చాలా కంట్రీస్లో ఎందుకు లీగల్ అన్నది ఇది కూడా యాడ్ చేసి చెప్పండి. లైక్ వీడ్ కన్జ్యూమ్ చేసిన వాళ్ళు, రెగ్యులర్గా కన్జ్యూమ్ చేస్తున్న వాళ్ళ బ్రెయిన్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, వాళ్ళకి ఎంత ఈజీ ఆర్ డిఫికల్ట్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. సో అన్ఫార్చునేట్లీ అండి, వెన్ ఇట్ కమ్స్ టు రీసెర్చ్ ఇక్కడ జరిగేది ఏమిటి అని అంటే దెర్ ఆర్ మల్టిపుల్ లెవెల్స్ ఇన్ రీసెర్చ్ అండి. ఇప్పుడు దేర్ కెన్ బి అ కేస్ స్టడీ
ఫర్ ఎగ్జాంపుల్ ఇవాళ నేను ఒక పర్సన్ని ఒక పర్టిక్యులర్ వేలో ట్రీట్ చేశాను అండ్ వాళ్ళు బెటర్ అయ్యారు అనుకోండి, దాన్ని మనము కేస్ స్టడీ అంటాము ఇండిపెండెంట్గా ఒక్కళ్ళల్లో చేసినప్పుడు. అదే నేను ఒక 3-4 చేశాను అనుకోండి, దాన్ని కేస్ సిరీస్ అంటాము. సో దీన్ని కూడా నేను రీసెర్చ్గా నేను పబ్లిసైజ్ చేయవచ్చు. అయితే వాటి యొక్క ఒథెంటిసిటీ ఈజ్ వెరీ లిటిల్, ఎందుకంటే ఒక్క మనిషిలో జరిగిన చేంజెస్ అందరిలోనూ అలానే ఉంటాయి అని చెప్పడానికి వీల్లేదు. సో ఇప్పుడు యూజువలీ ఒక రీసెర్చ్ ఆర్టికల్ ఒక పబ్మెడ్లో వచ్చే రీసెర్చ్ ఆర్టికల్ కానివ్వండి, ఒథెంటిక్ అని ఎప్పుడు అంటాము అని అంటే డబుల్ బ్లైండ్ స్టడీస్ జరిగినప్పుడు. సో డబుల్ బ్లైండ్ స్టడీస్ అంటే ఏంటి అని అంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కొత్త మెడిసిన్ వచ్చింది, ఈ మెడిసిన్ బీపీని తగ్గిస్తుంది అని చెప్పారు. సో మీకు నాకు ఇద్దరికి కూడా బీపీ హైగా ఉన్నది. సో మన ఇద్దరము ఈ రీసెర్చ్లో పాల్గొంటున్నాము. మీకు బీపీ మెడిసిన్ ఇస్తున్నారా లేదా మీకు తెలియదు, నాకు బీపీ మెడిసిన్ ఇస్తున్నారా లేదా నాకు తెలియదు. మన ఇద్దరికి ఏదో మెడిసిన్ ఇస్తున్నారు, ఇద్దరం ఒకే లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తున్నాము. కొన్ని నెలల తర్వాతనో వారాల తర్వాతనో చేంజెస్ చూస్తే ఆ మెడిసిన్ తీసుకున్న వాళ్ళకి బీపీ తగ్గింది, మెడిసిన్ అనుకుని షుగర్ క్యాండీని తీసుకున్న వాళ్ళకి తగ్గలేదు. అప్పుడు యూ సే, అండ్ ఈ రీసెర్చ్ మళ్ళీ ఒక చోట కాదు, ఇవి ప్రపంచంలో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ సెంటర్స్లో జరుగుతాయి. ఇండియాలో ఒకటి జరుగుతుందంటే పాకిస్తాన్లో ఒకటి జరగచ్చు, శ్రీలంకలో ఒకటి జరగచ్చు, ఆఫ్ఘనిస్తాన్లో ఒకటి జరగచ్చు, యూఎస్లో జరుగుతుంది, రష్యాలో జరుగుతుంది, యూఎస్లో మల్టిపుల్ కంట్రీస్లో జరుగుతున్నాయి. అలా ఒక 100-150 సెంటర్స్లో ప్రతి సెంటర్లో కొన్ని వేల మంది తీసుకున్నప్పుడు, కొన్ని లక్షల మందిలో ఒక రీసెర్చ్ జరిగినప్పుడు ఇది ఇలా పనిచేస్తుంది అని చెప్తాము. సో ఇప్పుడు వాస్తవంగా మనం వాడే మెడిసిన్స్ అన్నీ కూడా ఇలా రీసెర్చ్ అంతా జరిగి, రీసెర్చ్లో కూడా ఇప్పుడు ఓన్లీ ఎఫెక్టివిటీ చూడట్లేదు, ఎఫికసీ ఒకటే చూడట్లేదు, సేఫ్టీ కూడా చూస్తున్నారు. అది తీసుకోవడం వల్ల ఆ మనిషిలో వేరే పారామీటర్స్ ఏమైనా చేంజ్ అవుతున్నాయా అని. సో ఈ రకంగా ఏదైనా రీసెర్చ్ జరిగినప్పుడు దట్ ఈస్ ఒథెంటిక్ అండి. అయితే ఇప్పుడు స్మోకింగ్ తోటి కంపేర్ చేస్తే, స్మోకింగ్ ఇన్హేల్ చేయడం వల్ల, అంటే ఒక సిగరెట్ నేను తాగినప్పుడు అందులో ఉండే టాక్సిక్ కంపౌండ్స్ ఏవైతే ఉంటాయో అవి క్యానబిస్లో లేకపోవచ్చు. సో అలా అని దీంతో ఇది బెటర్ అని చెప్పొచ్చు, కానీ దీంతో ఇది బెటర్ అన్నంత మాత్రాన ఇది బెస్ట్ అని కాదు. సో చాలాసార్లు ఏంటంటే ఒక కంపారిటివ్ స్టడీలో ఒకటి బెటర్ అని అనే వరకు వీ బిలీవ్ దట్ ఇట్ ఈస్ హార్మ్లెస్. ఇప్పుడు ద సేమ్ థింగ్ హ్యాస్ హ్యాపెండ్ విత్ వేపింగ్ ఒకవేళ చూస్తే, బట్ నౌ స్టడీస్ హ్యావ్ క్లియర్లీ సెడ్ దట్ దేర్ ఇస్ అన్ ఇర్రివర్సిబుల్ లంగ్ డ్యామేజ్ దట్ హ్యాపెన్స్. ఇప్పుడు కొత్తగా ఏదైనా వచ్చినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ తెలియడానికి టైం పడుతుంది, అంతవరకు అది సేఫ్ అని మనం అనుకుంటూ ఉంటాము, చెప్తూ ఉంటాము. సో దట్స్ వాట్ హ్యాపెండ్ విత్ వేపింగ్. క్యానబిస్ లేదా వీడ్ గురించి అడిగితే దేర్ ఇస్ అ క్లియర్ ఎవిడెన్స్ దట్ ఈ క్యానబిస్ అన్నది తీసుకున్నప్పుడు అది బ్రెయిన్ లోపల మన డోపమిన్ సిస్టమ్ని మారుస్తోంది అని. సో బేసికలీ ఒకటి, బ్రెయిన్ లోపల ఎక్సెసివ్ డోపమైన్ వెళ్ళే వరకు కొన్ని ఇంపార్టెంట్ బ్రెయిన్ ఏరియాస్ డ్యామేజ్ అవ్వడము, రెండోది ఇంత డోపమిన్ వచ్చే వరకు మీ లోపల ఉండే ఫ్యాక్టరీ డ్యామేజ్ అవ్వడము, దానివల్ల అసలు లోపల నుండి డోపమైన్ తయారే కాకపోవడం. సో దెర్ ఇస్ నో మోర్ డోపమైన్ బీయింగ్ ప్రొడ్యూస్డ్ ఇన్ యువర్ బ్రెయిన్. దీస్ ఆర్ సైంటిఫిక్ చేంజెస్ విచ్ హ్యావ్ బీన్ ప్రూవెన్ ఎవ్రీవేర్ ఇన్ దిస్ వరల్డ్. సో దెర్ ఇస్ నో వన్ సెంటర్ విచ్ సెడ్ దట్ ఇది తీసుకోవడం వల్ల బ్రెయిన్కి మంచి జరిగింది. అయితే ఇనీషియలీ ఇప్పుడు ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కొందరిలో కాన్ఫిడెన్స్ పెరగచ్చు, దట్స్ అ టెంపరరీ చేంజ్. సో దేర్ కెన్ బి అ టెంపరరీ చేంజ్ వేర్ యువర్ ఫోకస్ అటెన్షన్ కెన్ గెట్ బెటర్. కానీ ఆ టెంపరరీ ఫోకస్ అటెన్షన్ బెటర్ కోసమని డూ యూ వాంట్ టు రిస్క్ ద ఎంటైర్ ఆర్గన్ అనేది, అది మనము జనాల తెలివితేటలకు అండర్స్టాండింగ్కి వదిలేయవలసిన విషయం. ఎందుకంటే మనం ఏదైనా ఒక చెడు పని చేస్తున్నప్పుడు దానికి ఏదో ఒక రీజనింగ్ మనము కనుక్కోవడం అనేది హ్యూమన్ టెండెన్సీ. సో రేషనలైజింగ్ థింగ్స్ అనేది మనం మొదటి నుంచి కూడా చేస్తున్నాము, అది బ్రెయిన్ యొక్క కెపాసిటీ. కానీ డీప్ ఇన్సైడ్ వీ షుడ్ అండర్స్టాండ్. అండ్ ఇది నా మాటలలో కాకుండా ఒక వీడ్ కన్జ్యూమ్ చేసే పర్సన్ ఎవరైతే మా దగ్గరికి రెగ్యులర్ ట్రీట్మెంట్స్కి వస్తూ ఉంటారో వాళ్ళు చెప్పేది ఏమిటి అని అంటే, మంటలు యునో బిఫోర్ దే కమ్ డౌన్ కొద్దిగా ఎక్కువ మెరుస్తాయి అని అంటారు కదా. సో ఆ విధంగా బిఫోర్ ద డ్యామేజ్ స్టార్ట్స్
ఇనీషియలీ చాలా బాగా అనిపించడము అనేది ఏదైతే వాళ్ళు గమనిస్తారో అది అందరూ కూడా చెప్తారు. సో గ్రాడ్యువలీ జరిగేది ఏమిటి అని అంటే వాళ్ళ కాగ్నిటివ్ ఎబిలిటీస్ అన్నీ కూడా పడిపోవడము, ఫోకస్, అటెన్షన్, కాన్సన్ట్రేషన్, మెమొరీ, డిసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇంటెలిజెన్స్, జడ్జ్మెంట్స్, ఇవన్నీ కూడా ఒక్కొక్కటిగా తగ్గిపోవడము. మోటివేషన్ లెవెల్స్ ఎంత జీరోకి వెళ్ళిపోతాయి అని అంటే వాళ్ళ బ్రెయిన్ ఆ గంజాయి కోసం తప్ప ఇంకా ఏ పని కోసం కూడా ఇంట్రెస్ట్ చూపించలేకపోవడము అనే పరిస్థితికి వెళ్ళిపోతుంది. సో ఇనీషియలీ నేను బాగా వర్క్ చేయడానికి నేను తీసుకుంటున్నాను అని ఏదైతే మొదలవుతుందో ఇట్ ఫైనలీ గోస్ టు అ స్టేట్ వేర్ దేర్ అబిలిటీస్ హ్యావ్ టోటలీ గాన్, ద జాబ్ ఇస్ గాన్. ఇంకో జాబ్ చూసుకోవడానికి కూడా బ్రెయిన్ మోటివేటెడ్గా లేదు. ఇట్ ఈస్ ఓన్లీ వర్కింగ్ టువర్డ్స్ ప్రొక్యూరింగ్ దట్ సబ్స్టెన్స్. సో అన్డౌటెడ్లీ దిస్ ఈజ్ బ్యాడ్ అండ్ దిస్ ఈజ్ డేంజరస్. లీగాలిటీ గురించి మనం మాట్లాడితే ఆల్కహాల్ ఇస్ లీగల్ ఇన్ ఇండియా, బట్ ఆల్కహాల్ హెల్దీ అని ఎవరూ చెప్పరు. ఇప్పుడు ఆల్కహాల్ లీగల్గా దొరుకుతోంది కదా అని పుట్టిన పిల్లవాడికి వెంటనే ఎందుకు తాగించట్లేదు మనం? బికాజ్ వీ నో ఇట్ ఈస్ డేంజరస్. సో లీగల్గా ఉన్నంత మాత్రాన అది హెల్దీ అని చెప్పడానికి లేదు. ఇప్పుడు మనం తినే ఎన్నో ఆహారాలలో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్స్ ఉన్నాయి, దే ఆర్ లీగల్. సో పొలిటికల్ ఆస్పెక్ట్స్ ఆర్ ద రీజన్ ఫర్ లీగాలిటీ. అలా అని మనము దానిని హెల్త్గా పరిగణించడానికి ఇక్కడ లేదు. అండ్ అన్డౌటెడ్లీ క్యానబిస్ ఇండ్యూస్డ్ సైకోసిస్ అనేది ప్రపంచవ్యాప్తంగా టెక్స్ట్ బుక్స్లోకి ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు ద ఫనీ పార్ట్ ఈజ్ మనము లీగాలిటీ గురించి మాట్లాడినప్పుడు విచ్ ఇస్ దట్ వన్ కంట్రీ దట్ వీ టాక్ అబౌట్, వీడ్ లీగాలిటీ గురించి మాట్లాడినప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటాం. DSM, డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ అనేది ప్రపంచవ్యాప్తంగా మేము సైకాట్రీలో యూజ్ చేసే గైడ్ లైన్స్. మరి అదే గైడ్ లైన్స్ క్యానబిస్ ఇండ్యూస్డ్ సైకోసిస్ అనే ఎంటిటీని టెక్స్ట్ బుక్స్లోకి తీసుకొచ్చింది. సో యూ కెన్ సీ ద డిస్క్రిపెన్సీ. సో ఈ రకమైన విషయాలను మనము అర్థం చేసుకోవాలి. మోర్ ఇంపార్టెంట్లీ మనము సెలెక్టివ్ ఇంటెలిజెన్స్ అంటాం. వీడ్ ఈజ్ మెడిసినల్ అని ఒక ఆస్పెక్ట్ని చదివేసి దాన్ని నేను మెడిసిన్ లాగా వేసుకుంటాను అని అనుకోవడము ఈజ్ నాట్ వాట్ ఇట్ ఈస్. ఎందుకంటే కొన్ని కండిషన్స్లో ఎక్కడైతే టర్మినల్ స్టేజ్ క్యాన్సర్ ఉన్నదో ఖచ్చితంగా ఆ ప్రాణం పోతుంది అని తెలుసు, ఆ ప్రాణాన్ని మనం ఎలాగో కాపాడలేమని తెలుసు. అటువంటప్పుడు పెయిన్ రిలీఫ్ కోసం క్యానబిస్ ఇవ్వడము ఒక ఎత్తు. ఇక్కడ నాకు బ్రేకప్ అయింది, నాకు పెయిన్ రిలీఫ్ కోసం క్యానబిస్ కావాలి, నేను ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యాను, నాకు పెయిన్ రిలీఫ్కి క్యానబిస్ కావాలి అని అనుకోవడం తప్పు. మోర్ ఇంపార్టెంట్లీ ఈ క్యానబిస్ అనే ప్లాంట్ నుండి దెర్ ఆర్ 2 థింగ్స్. ఈ వీడ్ ఏదైతే ఉందో THC అంటాం, THC కాంపోనెంట్ ఉన్నది. అలానే CBD ఆయిల్ అంటాం, అందులో THC కాంపోనెంట్ ఇస్ వెరీ మైన్యూట్. ఈ CBD ఆయిల్ హ్యాస్ సమ్ మెడిసినల్ యూజెస్. యాంగ్జైటీస్లో, డిప్రెషన్స్లో దాన్ని యూజ్ చేస్తాము. కానీ ఇప్పుడు రోజు గంజాయి తాగేవాడికి ఆ CBD ఆయిల్ ఇవ్వండి, వాడికి నచ్చదు, ఎందుకంటే వాడికి ఆ హై రావట్లేదు. సో ఇట్ ఈస్ సంథింగ్ లైక్ ఈ మధ్య ఏదో మార్కెట్లో చూస్తున్నాను, నాన్ ఆల్కహాలిక్ బియర్ అని వస్తుంది. సో ఆ నాన్ ఆల్కహాలిక్ బియర్ నిజంగా బియర్ దాగా మత్తు ఎంజాయ్ చేసేవాడికి ఇస్తే వాడికి నచ్చదు, ఇదేం తప్ప నాకు జ్యూస్ ఇస్తున్నారు అని అంటాడు. సో గంజాయి ఇచ్చే హై ఈ CBD ఆయిల్ ఇవ్వదు. ఈ CBD ఆయిల్కి కొన్ని మెడిసినల్ వాల్యూస్ ఉన్నప్పటికీ దెర్ ఆర్ స్టిల్ స్టడీస్ గోయింగ్ ఆన్, రీసెర్చ్ ఇస్ గోయింగ్ ఆన్. అంటే అది ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది అని చెప్పడానికి లేదు. రెండోది, ఈజ్ ఇట్ అ బెస్ట్ ఆల్టర్నేటివ్ ఫర్ సంథింగ్ ఎల్స్ అని కూడా చెప్పడానికి లేదు. దానికన్నా బెటర్ ఆల్టర్నేటివ్స్ విచ్ ఆర్ చీపర్ అండ్ సేఫర్ ఉన్నప్పుడు వీ షుడ్ ఆల్వేస్ చూస్ ద బెటర్ ఆల్టర్నేటివ్. సో ఆ విధంగా చూసుకుంటే అన్డౌటెడ్లీ క్యానబిస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ డేంజరస్ టు ద బ్రెయిన్ అండి. అలానే క్యానబిస్ వల్ల హార్ట్ ఇష్యూస్ అనేవి కూడా చెప్తున్నారు. లంగ్ డ్యామేజ్ ఉన్నప్పటికీ నికోటిన్తో పోల్చుకుంటే ప్రాబబ్లీ ఉండే టాక్సిక్ కంపౌండ్స్ ఇందులో తక్కువ ఉన్నాయే తప్ప దీనివల్ల ఆరోగ్యము లేదా ఆరోగ్యానికి బెనిఫిట్స్ అయితే ఏవి కూడా లేవు. ఆల్కహాల్ గురించి కూడా ఇంతకుముందు ఒక సేయింగ్ ఉండేది. ఇది మాకు మెడికల్ కాలేజ్లో ఒక ఫనీ వేలో నేర్పిస్తారు. ఒక పర్సన్ ఒక హార్ట్ ప్రాబ్లం తోటి డాక్టర్ దగ్గరకు వస్తాడు.
హార్ట్ స్పెషలిస్ట్ దగ్గరికి వస్తాడు. హార్ట్ స్పెషలిస్ట్ చెప్తాడు, నీకు గుండె ప్రాబ్లం ఉందయా, ఇవాళ నుంచి నువ్వు ఇవన్నీ చేయాలి, ఇవన్నీ డూస్ అండ్ డోంట్స్ అనేవి అన్నీ చెప్తాడు. అయితే ఈ మనిషి అంటాడంట, సార్ నువ్వు ఏమైనా చెప్పు సార్, నాకు మందు మానేయాలంటే చాలా కష్టం సార్ అని చెప్తాడు. అయితే ఈ డాక్టర్ మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు, వద్దే తాగొద్దు, అది ప్రాణానికి మంచిది అంటే, సార్ దయచేసి నువ్వు వెంటనే దాన్ని బంద్ చేయమని చెప్పకు సార్, మెల్లగా చేస్తాను అని అంటే ఈయన అడుగుతాడు, నువ్వు ఎన్ని తాగుతున్నావు అని. రోజు 10 డ్రింకులు తాగుతావు సార్ అని అంటాడు. 10 ఏందా, నువ్వు అట్లా కాదు, నువ్వు 2 కన్నా ఎక్కువ తాగొద్దు వాటి నుంచి అని డాక్టర్ చెప్తాడు. ఇది మెల్లగా ఎట్లా మారింది, డాక్టర్ 2 డ్రింకులు తాగమన్నాడు అని మారిపోయింది. డాక్టర్ చెప్పింది ఏంటంటే, నువ్వు నేను చెప్పిందంతా వినకుండా నువ్వు ఎట్లన్నా తాగాలి అని అనుకుంటే దయచేసి 2 కన్నా ఎక్కువ తాగకయ్యా అని ఆయన రిక్వెస్ట్ చేస్తాడంట. ఈయనేమో డాక్టర్ 2 తాగమని చెప్పిండు కదా అని ఈయన తాగడం మొదలుపెట్టినాడు. ఈయన తాగడం మొదలు పెడితే పర్లేదు, ఈయనకు హార్ట్ ప్రాబ్లం ఉంది కనుక తాగుతున్నాడు. అక్కడ జరిగింది ఏంటంటే, ఈయన బయటికి వెళ్ళి గుండెకి మంచిది గుండె డాక్టర్ చెప్పిండు అని చెప్పిండంట. సో ప్రతి ఒక్కళ్ళు రోజు నేను 2 డ్రింకులు తాగితే నా గుండె ఆరోగ్యంగా ఉంటుందని తాగుతున్నారు. సో దిస్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ అన్ఫార్చునేట్. ఇక్కడ ఏంటంటే, కొన్ని సిచ్యువేషన్స్లో డాక్టర్స్ చెప్పేదాన్ని మనకు నచ్చినట్టు మార్చుకుని చేయడం ఏ విధంగా అయితే సంవత్సరాల తరబడి జరుగుతూ వస్తుందో, అదే ఇప్పుడు ఈ క్యానబిస్ విషయంలో కూడా జరుగుతుంది. చాలామంది నా దగ్గరకు వచ్చి మాట్లాడేది అదే, సార్ ఇది ఆకుల నుంచి వచ్చింది కదా, ఆకుల నుంచి వచ్చిందని ప్రతి ఆకుని తినం కదా మనము. అట్లానే చాలామంది వచ్చి అంటారు, సార్ శివ పరమాత్ముడు కూడా దాన్ని తీసుకుంటాడంట అని. నేను ఐ స్పోక్ టు సో మెనీ రిలీజియస్ పీపుల్ హూ హ్యావ్ రెడ్ ద శివ పురాణం, ఎక్కడా కూడా ఇది రాసలేదు. సో నేను వాళ్ళకి చెప్పేది ఒకటే, శివుడు ఇది తీసుకునే కన్నా ముందు మొదట విషాన్ని మింగి గొంతులో పెట్టుకున్నాడంట. మరి మనం అది కూడా చేస్తామా, చేయం కదా. సో యూ కాంట్ కంపేర్. సో ఈ రకంగా యూనో చాలామందికి చెప్తూ ఉంటాను, యూనో శివుని గురించి మాట్లాడినప్పుడు దిగంబరుడు అని అంటారు. ఇట్ డస్ నాట్ వేర్ ఎనీథింగ్. కెన్ వీ డూ దట్? హిమాలయాలలో జస్ట్ నేను ఒక యూనో యానిమల్ స్కిన్ని వేసుకుని ఉండగలనా? లేదు. యూనో మన హైదరాబాద్లో వింటర్ వస్తేనే నేను 4 రగ్గులు కప్పుకోవాల్సి వస్తుంది. సో యూ కాంట్ కంపేర్ దీస్ థింగ్స్. ఇవన్నీ కూడా మన బ్రెయిన్ మనము చేసే చెడ్డ పనులకు ఇచ్చే ఎక్స్ప్లెనేషనే తప్ప దిస్ ఈజ్ నాట్ ట్రూ. అండ్ వీడ్ ఈజ్ అబ్సల్యూట్లీ బ్యాడ్. అండ్ కొత్తగా రీసెర్చెస్ చెప్తున్నవి ఏంటంటే, సింగిల్ పఫ్ కెన్ డూ ఇమెన్స్ డ్యామేజ్ టు ద బ్రెయిన్ టిష్యూ. చాలామంది అనేది ఏంటంటే ఒక్క పఫే కదా అని అంటారు, బట్ దట్ కాన్సెప్ట్ ఇస్ గాన్. సింగిల్ డ్రింక్, సింగిల్ పఫ్ కెన్ కాజ్ ఇమెన్స్ డ్యామేజ్. అండ్ అన్ఫార్చునేట్లీ వీ హ్యావ్ సీన్ 1 or 2 బాయ్స్, ఎప్పుడూ ఏది అసలు అలవాట్లేదు, ఆల్కహాల్ అలవాట్లేదు, స్మోకింగ్ అలవాట్లేదు, ఇట్లనే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఏదో ఫామ్ హౌస్లో పార్టీ చేసుకుందామని వెళ్ళారు. అక్కడ ఎవరో గంజాయి తాగుతూ ఉంటే వీడు ఒక్క పఫ్ తీసుకున్నాడు. ఆ ఒక్క పఫ్ వల్ల ఒక సివియర్ సైకాటిక్ ఇల్నెస్ అన్నది తయారైంది. వాళ్ళను ట్రీట్మెంట్ హాస్పిటల్స్కి తీసుకురావడం జరిగింది. అండ్ ద అన్ఫార్చునేట్ థింగ్ ఈజ్, I've been treating this boy for greater than 7 years. Every treatment possible has been given. కానీ తన సైకోసిస్ పూర్తిగా ఇంకా తగ్గలేదు. సో 100% రికవరీ ప్రతిసారి ఉండదు. ఎందుకంటే ఈ క్యానబిస్ లేదా హెవీ డ్రగ్స్ చేసే డ్యామేజ్ సమ్టైమ్స్ ఇస్ సో సివియర్ దట్ ఇట్ ఈస్ ఇర్రివర్సిబుల్. సో కొన్ని బ్రెయిన్ ఏరియాస్ ఆర్ డ్యామేజ్డ్ పర్మనెంట్లీ ఫర్ లైఫ్. And that is what even a single puff can do. And this is my own patient who's not yet recovered. ఎడిక్షన్ దీని గురించి జస్ట్ వన్ మోర్ థింగ్ ఇస్ దట్ ఏ ఎడిక్షన్ తీసుకోండి, ఇట్ కుడ్ బి ఫుడ్. యంగర్ ఏజ్లో అంటే 20s 30s ఉన్న వాళ్ళు అనుకుంటారు దట్ నేను మానేద్దాం అనుకుంటే ఏ రోజైనా మానేస్తాను. నేను ఆల్రెడీ ఒకసారి మానేసాను, తర్వాత కూడా మళ్ళీ మానేస్తాను. సో ఇలాంటి వాళ్ళకి వాట్ వుడ్ యూ సే? ఇట్స్ ప్రిటీ అన్ఫార్చునేట్ అండి. ఎందుకంటే సైంటిఫిక్గా మాట్లాడితే అడిక్షన్ అనేది జరిగినప్పుడు థింగ్స్ ఆర్ బియాండ్ అన్ ఇండివిజువల్స్ కంట్రోల్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం అనుకునేది ఏమిటి అని అంటే, మన బ్రెయిన్ చేసే ఎన్నో పనులను మనం కంట్రోల్ చేసుకోగలము అని అనుకుంటాము, లేదా మన బ్రెయిన్ మన కంట్రోల్లో ఉంది అని మనం అనుకుంటాము. ఐ ఆస్క్ దెమ్ అ సింపుల్ థింగ్, నీకు నిద్ర వస్తే నువ్వు ఆపుకోగలవా? ఆపుకోలేము. యూ కెన్ పుష్ ఇట్, యూ కెన్ డ్రాగ్ ఇట్, బట్ యూ కాంట్ టోటలీ స్టాప్ ఇట్. నాకు నిద్ర వచ్చినప్పుడు నేను నిద్రను తీసేయడానికి వీలవుతుందా? కాదు.
నాకు ఆవలింతలు వచ్చాయనుకోండి, నేను దాన్ని ఆపగలనా? ఆపలేను. దీస్ ఆర్ సింపుల్ బ్రెయిన్ ఫంక్షన్స్ దట్ యూ కాంట్ కంట్రోల్. సో నిజం ఏమిటి అని అంటే, మన హ్యూమన్ బ్రెయిన్ చేయగలిగే యాక్టివిటీస్లో దేర్ ఇస్ వెరీ లిమిటెడ్ దట్ ఈస్ ఇన్ అ హ్యూమన్ బీయింగ్స్ కంట్రోల్. ఇప్పుడు నాకు వచ్చే ఆలోచనలను నేను ఆపగలనా? లేదు. నాకు చాలాసార్లు జరుగుతుంది, పేరెంట్స్ పిల్లల్ని తీసుకొస్తారు, పాపం వాళ్ళకి డిప్రెషనో యాంగ్జైటీనో ఉంటుంది. పేరెంట్స్ అంటారు, సార్ నేను చెప్తున్నాను సార్ వాళ్ళని ఆలోచనలను మార్చుకోమని, వాళ్ళు మార్చుకోవట్లేదు, మీరైనా చెప్పండి సార్ అని అంటారు. అట్లా ఆలోచనలు మార్చుకోగలిగితే నా వరకు ఎందుకు వస్తారు వాళ్ళు? నేను వీళ్ళని ఒకటే అడుగుతాను, సరే వాళ్ళంటే పాపం సఫరింగ్లో ఉన్నారు, వాళ్ళు చేయలేకపోతున్నారు, మీరు మీ పిల్లోడి గురించి ఆలోచించడం మానేయండి, మీరెందుకు అంత బాధపడుతున్నారు? సార్ అట్లెట్లా సార్, అట్లెట్లా అవుతుంది? కాదు, మీకు కాదు, నాకు కాదు, వాళ్ళకి కాదు. సో ఆ రకంగా దెర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. అండ్ సిమిలర్లీ ఒక అడిక్షన్ అనేది తయారయ్యే వరకు, ఆ బ్రెయిన్ చేంజెస్ అన్నది జరిగే వరకు ఇట్ ఈస్ నాట్ ఎనీమోర్ ఇన్ అవర్ కంట్రోల్. ఎందుకంటే ఆ టైంలో వచ్చే క్రేవింగ్స్ కానివ్వండి, విత్డ్రావల్ సిమ్టమ్స్ కానివ్వండి, ఎంత భయంకరంగా ఉంటాయి అని అంటే ఇట్ ఈస్ అన్బేరబుల్. మేము చాలాసార్లు చూసేది ఏమిటి అని అంటే, వాళ్ళు చెప్పేది మేము మానేయాలనుకుంటున్నాము, మాకు మేము కొద్ది రోజులు మానేయగలుగుతున్నాము, కానీ ఆ విత్డ్రావల్ సిమ్టమ్స్, అందులో వచ్చే ఇరిటేషన్ కానివ్వండి, స్లీప్ డిస్టర్బెన్సెస్, మూడ్ ఫ్లక్చుయేషన్స్, కొందరిలో ఇట్లా ట్రెమర్స్ ఉంటాయి, కొందరిలో ఫిట్స్ వచ్చే ప్రమాదం ఉంటుంది. సో ఇంత సివియర్గా అది ఉండే వరకు దే రివర్ట్ బ్యాక్ టు ఇట్. నేను చదువుకుంటున్నప్పుడు అవుట్ సైడ్ హైదరాబాద్లో ఒక చిన్న రెస్టారెంట్ ఉండేది. అక్కడ ఆహారం బాగుంటుందని మేము తినడానికి వెళ్ళేవాళ్ళం. అయితే మేము చాలాసార్లు ఆ షెఫ్ని పిలిచి, అక్కడ ఎవరైతే వంటవాడు ఉన్నాడో వాడిని పిలిచి చాలా పొగిడేవాళ్ళం, నేను మంచి రుచికరమైన ఆహారం వండుతావా అని. అయితే కొద్ది రోజుల తర్వాత వాడు నేను చదువుకుంటున్న కాలేజ్కి ఒకరోజు ట్రీట్మెంట్ కోసం అని వచ్చాడు, మా డిపార్ట్మెంట్కి వచ్చాడు. వచ్చే వరకు నేను అడిగాను ఏంటి అని అంటే, సార్ నాకు డ్రింకింగ్ ప్రాబ్లం ఉంది అని చెప్పాడు. అయితే ఏమవుతోంది అని అడిగాను. వాడు చెప్పింది ఏంటంటే, సార్ రాత్రి వర్క్ అయిపోయిన తర్వాత ఓ 2 క్వార్టర్లు తాగుతాను సార్, రాత్రి తాగేసి పడుకుంటాను, పొద్దున నేను మళ్ళీ 11-11:30కి రావాలి, వాళ్ళు లంచ్ నుంచి స్టార్ట్ చేస్తారు ఆ రెస్టారెంట్. సో 11-11:30కి రావాలి సార్. సో ఏమవుతోంది అని అంటే, రాత్రి తాగేస్తున్నాడు, పడుకుంటున్నాడు, పొద్దున్న లేచే వరకు తన చేతులు ఇట్లా వణుకుతున్నాయి. ఇప్పుడు తను వంటవాడు, గరిట పట్టుకుంటే వణుకుతుంది. సో వాడు ఏం చేస్తున్నాడు, పొద్దున్న మళ్ళీ ఇంకో క్వార్టర్ తాగుతున్నాడు, క్వార్టర్ తాగేసి ఆ వణుకు తగ్గిన తర్వాత వాడు వస్తున్నాడు. వాడు వెళ్ళిపోయిన తర్వాత మేము చాలాసేపు నవ్వుకున్నాము, వీడు ఇన్ని రోజులు బాగా వండుతుంది, తాగేసి వండుతున్నాడా అని. బట్ కీపింగ్ దట్ అసైడ్, తను హీఈస్ ఫోర్స్డ్ టు డ్రింక్, ఎందుకంటే ఆ వణుకు తగ్గడానికి. సో ఆ రకంగా విత్డ్రావల్ సిమ్టమ్స్ ఆర్ వెరీ సివియర్. అండ్ చాలాసార్లు మేము గమనించేది ఏంటి అని అంటే, రోజు తాగేవాళ్ళు ఫర్ సమ్ రీజన్ హాస్పిటల్లో ఇంకేదో అనారోగ్యం వల్ల హాస్పిటల్కి వస్తారు. ఒక 5-6 రోజులు హాస్పిటల్లో ఆబ్వియస్లీ డ్రింక్ దొరకదు కనుక వాళ్ళకి స్లీప్ డిస్టర్బెన్సెస్గా మొదలై తీవ్రంగా ఫిట్స్ రావడం అనేది మేము చూస్తాం. సో ఈ రకంగా ఇట్ ఈస్ బియాండ్ అవర్ కంట్రోల్. అండ్ సైన్స్, న్యూరో సైన్స్ కూడా చెప్పేది ఏమిటి అని అంటే, కొన్ని సంవత్సరాలు తాగిన తర్వాత తాగడం నుండి ప్లెజర్ రాదు, కానీ తాగకపోవడం వల్ల వచ్చే బాధ వల్ల వాళ్ళు తాగుతారు. ఆ క్రేవింగ్, ఆ ఇచ్ అనేది, ఆ ఇరిటేషన్ అనేది చాలా ఎక్కువగా ఉండే వరకు ఆ టైంలో ఇంకేది చేయలేకపోతారు, తాగవలసిందే. అది స్మోక్ కానివ్వండి, ఆ సిగరెట్ కానివ్వండి, మందు కానివ్వండి, గంజాయి కానివ్వండి. సో ఆ రకంగా అది తాగవలసిందే అని వాళ్ళ బ్రెయిన్ కనిపిస్తుంది. సో ఇట్ ఈస్ అన్డౌటెడ్లీ నాట్ ఇన్ అన్ ఇండివిజువల్స్ కంట్రోల్. మీరు ఇందాక చెప్పినట్టు ఒకవేళ మానేయగలిగితే మళ్ళీ ఎందుకు మొదలు పెట్టుంటారు. సో ఆ బ్రెయిన్ అంత కెపాసిటీ, అంత స్ట్రాంగ్గా మానివేయగలిగినప్పుడు మళ్ళీ తీసుకుంది అని అంటేనే దట్ స్పీక్స్ అబౌట్ హౌ ద బ్రెయిన్ ఇస్ చేంజింగ్. అండ్ అడిక్షన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు తయారవుతుంది అనేది చెప్పలేము. ఎందుకంటే బ్రెయిన్లో జరిగే చేంజెస్ కొందరిలో ర్యాంపెంట్గా జరగవచ్చు, కొన్ని నెలల్లోనే కొందరిలో తయారవ్వచ్చు, కొన్ని సంవత్సరాలు పట్టచ్చు. బట్ అన్డౌటెడ్లీ దట్ పవర్ ఈజ్ నాట్ ఇన్ ద హ్యూమన్స్ కంట్రోల్. ఆల్ రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ థింక్ నేను చాలా నేర్చుకున్నాను. ఇట్స్ బిన్ అ ప్లెజర్ హ్యావింగ్ అ కాన్వర్సేషన్ విత్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. Thank you so much for giving me this wonderful opportunity.
ఇవాళ we've discussed a variety of topics, so it's అవును. been a whole revision for me also talking about all of this. Thank లవ్లీ. you. థ్యాంక్ యూ వెరీ మచ్.